అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు స్మర్తృగామీ సనోవతు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దత్త శరణం మమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క దివ్య చరిత్ర మనం చెప్పుకుంటూ నిన్నటి రోజున స్వామి దేనికై అవతరించారో ఆ కార్యం చేయడానికై 8 ఏళ్ళు పూర్తయిన తర్వాత గౌతమ, దధీచి, త్రితల, అగస్త్య ఇత్యాది మహర్షుల యొక్క మాట మేరకు ఆ మహానుభావుడు సన్యాసాన్ని స్వీకరించదలుచుకున్నాడు. దానికి ముందుగా ఆతుర సన్యాసాన్ని తీసుకుని అమ్మ అనుమతి మేరకు తీసుకుని ఆతుర సన్యాసం ఆ గండము నుంచి గడిచినట్లుగా ఆ సన్యాసంగాన్ని తీసుకున్నట్లయితే ఇంకా తన పుత్రుడు చిరంజీవిగా ఉంటాడు అనేటువంటి భావనతో ఆ తల్లి సన్యాసానికి అనుమతించింది. అమ్మకి నమస్కారం చేసుకుని, నా దగ్గర పైతృకమైన ధనం ఉన్నది. పైతృకమైన ధనము అంటే తండ్రి తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి. ఇదంతా కూడా నీకు అప్పగిస్తున్నాను కనుక జ్ఞాతులు అంటే బాబాయిలు, పెదనాన్నలు ఇత్యాదులు ఎవరైతే ఉన్నారో ఈ జ్ఞాతులందరూ కూడా ఈ ధన కారణంగా నిన్ను క్షేమంగా చూసుకుంటారు తల్లి. చిట్ట చివరికి అవసాన కాలంలో నువ్వు స్మరిస్తే చాలు నీ ముందు ఉంటాను అని మాట ఇచ్చి బయలుదేరాడు అక్కడి నుంచి. ఏష్యామి తత్ర సమయం సకలం విహాయ విశ్వాసమాత్నుహి మృతావపి సంస్కరిష్యే. ఇది చెప్పినటువంటి మాట. అమ్మ నన్ను నమ్ము, నువ్వు మృతి చెందిన తర్వాత నేను వచ్చి సంస్కారం చేస్తాను అని కూడా మాట ఇచ్చి, పైగా అవసాన కాలంలో వస్తానన్నాడు. పుత్ర సమక్షంలోనే ప్రాణత్యాగం జరిగేటట్లుగా ఇలా తల్లికి మాట ఇచ్చి అక్కడి నుంచి
సన్యాసం తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉండకూడదంగా బయలుదేరుతున్నాడు ఆయన. ఆ బయలుదేరుతూ ఉంటే సరిగ్గా ఆయనకు దివ్య దర్శనం జరిగినది. అది కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు ఆ మహానుభావునికి. ఆదిశంకరుడికి కృష్ణుడంటే చాలా ప్రీతి. అది ఆయన వాంగ్మయ భాష్య రచనలు మనకు కనబడుతుంటుంది. ఎందుకంటే కృష్ణుని మాటపై ఆయన పెద్ద వ్యాఖ్యానం రాశాడు, అంటే భగవద్గీతకి. అందులో ప్రారంభంలో కృష్ణ పరమాత్మ గురించి ఆయన చెప్పినటువంటి మాటలు చాలా విశేషంగా ఉంటాయి. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో ఒక 2 మాటల్లో చెప్తారు శంకరులు అక్కడ. కనుక ఆయన చరిత్ర చెప్పుకుంటున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా చెప్పుకోవాలి కదా. భగవత ఆదినారాయణేనా, భగవంతుడైన ఆదినారాయణుడు లోకరక్షణ కోసం అవతరించాడు. అటువంటి భగవానుడు సృష్ట్యాదయందే సనాతన ధర్మాన్ని ఇచ్చాడు. అంటే మానవులు ఏది అనుసరిస్తే తరిస్తారనే దాన్ని సృష్ట్యాదయందు భగవానుడైనటువంటి నారాయణుడే వేద రూపంలో అనుగ్రహించాడు. ఆ ధర్మము 2 విధాలుగా ఉంటుంది, ప్రవృత్తి నివృత్తి రూపము. శంకరులు ఎంత తేటగా వ్యాఖ్యానిస్తారంటే ఒక్కసారి భాష్యం చదివితే అత్యంత మధురంగా ఉంటుందండి. కాస్త సంస్కృత పరిజ్ఞానం కలిగిన వారైనా సరే ఆయన భాష్యం చదివితే ఆ మాధుర్యం చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే స్పష్టత, క్లారిటీ, 2 అఖండమైన ప్రేమ అందరికీ అందించడంలో. జ్ఞాన విషయాన్ని ఆయన ఇచ్చేటప్పుడు సాక్షాత్తుగా జగద్గురు తత్వం ఆయన కనబడుతూ ఉంటుంది. అందుకే అంత సూటిగా చెప్తున్నారు. ధర్మము 2 విధములుగా ఉంటుంది, ప్రవృత్తి నివృత్తి. అసలు ధర్మము అంటే కట్టుబాటు. ఏది మనం పట్టుకుంటే, ఏది మనల్ని పట్టుకుంటే మనం తరిస్తామో దాని పేరు ధర్మము. అలాంటి ఆ ధర్మము 2 రూపములు, ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే సంసారమునందు ప్రవర్తించుట, నివృత్తి అంటే సంసారము నుంచి మరలుట అని అర్థం ఇక్కడ. కనుక ప్రవృత్తి రూపం అంటే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థులకు చెప్పింది ప్రవృత్తి రూప ధర్మం. దాన్ని విడిచిపోయినటువంటి సన్యాసులకి చెప్పిన ధర్మములు నివృత్తి రూప ధర్మము. ఇందులో ఏది గొప్పది? ఎవరు ఎందులో ఉన్నారో ఆ ధర్మం చేయడం గొప్పది. అందుకని ప్రవృత్తిలో ఉంటూ నివృత్తి బెటర్ ఏమో అనుకుంటూ దీనికి అన్యాయం చేయకూడదు. నివృత్తిలోకి వెళ్ళిన వాడు మరొక్కసారి తొందరపడ్డానేమో అని ఆయన అనుకోకూడదు. కనుక వారి ధర్మాన్ని వారు పాటిస్తే వారు తరిస్తారు. ఎందుకంటే అదే మానవ యొక్క స్వభావం బట్టి ఈ సంసారమునందు సుఖములపై వాంఛ ఉన్నప్పుడు ప్రవృత్తి రూప ధర్మాన్ని అనుసరించాలి. అప్పుడేమవుతుందంటే సుఖభోగం ఉంటుంది, దానికి ధర్మం అనే నియమం ఉంటుంది. ఇక్కడ కట్టుబాటు, ఆ కట్టుబాటులో కానీ భోగాలను అనుభవిస్తే అది ప్రవృత్తి రూప ధర్మం. ఇది క్రమంగా మనకి వివేక వైరాగ్యాలు కలిగించి, చిత్తశుద్ధిని కలిగించి, పరతత్వం గురించి తెలుసుకోవాలన్న తపన్ను కలిగిస్తుంది. అటువంటి వారు తరిస్తారు. ఇది ప్రవృత్తి రూపంలో వెళ్ళేది. వీటి యొక్క నిస్సారాన్ని తెలుసుకుని వీటి నుంచి మరలిపోయినటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వారిది నివృత్తి రూప ధర్మం. ఈ నివృత్తి రూప ధర్మం అందరికీ సాధ్యం కాదు, కోటికొకడికి వచ్చిన గొప్ప విషయమే. అలా నివృత్తి రూప ధర్మానికి ప్రవక్తలైనటువంటి వారు సనక సనందనాదులు, ప్రవృత్తి రూప ధర్మానికి ప్రవక్తలైనటువంటి వారు వశిష్ఠాదులు. అందుకు అక్కడి నుంచి ప్రారంభమయ్యే ఈ ధర్మములు. అందుకే సనక సనందనాదుల నుంచి వచ్చినటువంటి నివృత్తి రూప ధర్మాన్ని ఆదిశంకరులు స్వీకరించినప్పటికీ కూడా ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి, నివృత్తి మార్గంలో ఉన్నవారికి కూడా ఆయన ఉపదేశం అందించినటువంటి వాడు. తాను స్వీకరించింది మాత్రం నివృత్తి మార్గం. కనుక శంకరులు ఇప్పుడు స్వీకరించింది నివృత్తి మార్గం. అటువంటి మహానుభావునికి కృష్ణ దర్శనం అయింది ఇక్కడ. అదేమిటంటే, నువ్వు మీ అమ్మ కోసం పూర్ణానదిని తెప్పించావు, కానీ ఆ పూర్ణానది ప్రవాహం ఇటు వచ్చినప్పుడు నీ ఇంటికి దగ్గరున్న నా మందిరం అంటే కృష్ణ మందిరం నేటికి కూడా కాలడి వెళితే మనకి శంకర భగవత్పాల్ వారి ఇల్లు చూడవచ్చు. శృంగేరి జగద్గురువులు, ఆనాటి జగద్గురువులు శంకరులు పుట్టిన చోటుని తన తపశ్శక్తితో గుర్తించి అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి సమీపంలో కృష్ణమందిరం ఉంది. అది ఆనాటి నుంచి అక్కడే ఉన్నది. ఆ కృష్ణమందిరం ఈ పూర్ణానది ప్రవాహం యొక్క వేగానికి ఒరుసుకుని కొంచెం కూలిపోయే దశలోకి వచ్చింది. నువ్వు వెళ్ళిపోతున్నావు, నన్ను ఇలా విడిచిపెట్టి వెళతావా అన్నాడు కృష్ణుడు. వెంటనే శంకరులు కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని తన భుజాలతో తాను ఎత్తి మరొక తోడు క్షేమంగా మందిరాన్ని నిర్మాణం చేసి తాను ప్రతిష్ఠ చేశారు. శంకరులు మొట్టమొదటిగా ప్రతిష్ఠ చేసింది కృష్ణ పరమాత్మ యొక్క ఆలయాన్ని. ఇందులో ఒక సంకేతవాదం కనబడుతుంది. మహాత్ముల చరిత్రలో కొన్ని సంఘటనల్లో సంకేతము ఒక ప్రతీక కనబడుతుంది, ఒక సజెషన్, ఒక సింబాలిజం. అది ఎలా కనబడుతుంది అంటే, ఆయన కృష్ణ పరమాత్మను ప్రతిష్ఠ చేశాడు. అది కూడా కూలిపోతున్న కృష్ణ మందిరాన్ని తీసి మరొక మందిర నిర్మాణం చేసి కృష్ణుని ప్రతిష్ఠ చేశాడు. కృష్ణుడు అంటే ఎవరు? కృష్ణుడు అంటే ధర్మమే కృష్ణుడు. ధర్మస్య ప్రభురచ్యుత, సనాతన ధర్మం యొక్క స్వరూపమే కృష్ణుడు. ఆ మహానుభావుడు ధర్మాన్ని ఆచరించాడు, ధర్మాన్ని బోధించాడు. అంతేకాదు ప్రతివారికి శిరోధార్యమైనటువంటి సర్వోపనిషత్సారమైనటువంటి జ్ఞానాన్ని భగవద్గీత రూపంలో అందించాడు. అలాంటి సనాతన ధర్మం కాలప్రవాహంలో నెమ్మదిగా దెబ్బతింటూ ఉంటే
ఆ సనాతన ధర్మాన్ని తిరిగి నేను ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పినట్లుగా ఆదిశంకరులు కృష్ణుని ప్రతిష్ఠ చేశారు. కానీ కృష్ణ ప్రతిష్ఠ ఏమిటయ్యా అంటే ధర్మ ప్రతిష్ఠయే. అది అక్కడ సంకేతంగా మనం గ్రహించవచ్చు. అక్కడి నుంచి స్వామివారు బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు కాలినడకన మహానుభావుడు కాలడి నుంచి నర్మదా తీరం వరకు ప్రయాణం. అక్కడ గోవింద భగవత్పాదుల వారిని దర్శించాలని, ఎందుకంటే అప్పటికే గోవింద భగవత్పాదుల వారి ఖ్యాతి చాలా విశేషంగా ఉన్నది. బ్రహ్మ విద్య తెలిసినటువంటి వారు బ్రహ్మవేత్తలు అరుదుగా కనబడతారు. సన్యాసం 2 విధాలుగా ఉంటుంది. వివిధిషా సన్యాసము, విద్వత్ సన్యాసం అని 2 విధాలు సన్యాసం. ఈ రోజుల్లో సన్యాసం కూడా వికృతమైన వేషాలు ధరిస్తున్న కలియుగంలో ఉన్నాం గనక మహాత్ములు లేకపోలేదు, కానీ వాళ్ళను పోల్చుకోగలిగే శక్తి లేక చాలామంది ఉన్నాం. ఎందువల్లంటే సంప్రదాయం తెలియకపోవడం వల్ల. సంప్రదాయం తెలియాలి, అందుకే సంప్రదాయబద్ధమైన ఒక సన్యాసం ఉంది. అవి 2 విధాలుగా ఉంటుంది. వివిధిష, విద్వత్. వివిధిష అంటే వేత్తుం ఇచ్ఛ, వివిధిష అంటే తెలుసుకోవాలనేటువంటి తపనతో దేన్ని? బ్రహ్మమును. బ్రహ్మ విద్య. బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మమనగా పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలి అనే తపనతో ప్రపంచం నిస్సారమని తెలుసుకొని దీని నిత్య అనిత్య వస్తు వివేకము అంటారు. ఇక్కడ ఏది నిత్యము ఏది అనిత్యమో వివేకంతో తెలుసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మనకి చెప్తూ ఉంటుంది వివేకం, నాయన బాబు ఇది అనిత్యం, నొక్కేస్తూ ఉంటాం. మనం వచ్చిన బాధ అది. ఇది అనిత్యమని మనకు కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది. మనం వేటి కోసం వెంపర్లాడుతున్నామో అనిత్యములు అయినప్పటికీ వాటి కోసమే నిత్యం వెంపర్లాడుతాం. చిట్ట చివరికి అనిత్యంలోనే తిరుగుతూ ఉంటాం ఇక్కడ. అందుకు ఏది నిత్యమో ఏది అనిత్యమో వేరు చేసి తెలుసుకోగలిగితే నిత్యమైన బ్రహ్మమే కావాలి అనుకునే తెగువ ఏర్పడినప్పుడు, తెగువ అందుకే సన్యాసానికి గట్స్ ఉండాలండి, తెగువ ఉండాలి. అలాంటి తెగువ కలిగినటువంటి వాడు బ్రహ్మము గురించి పరిపూర్ణంగా అదే చింతన చేస్తూ దాన్ని ఇంకా తెలుసుకొని సాధనతో, దానికి సాధన ఉన్నది. ఊరికొని పుస్తకాలు చదవడం కాదు బ్రహ్మజ్ఞానం అంటే. ఈ రోజుల్లో 4 ఉపనిషత్తులు చదివేసి తను బ్రహ్మజ్ఞానాన్ని భ్రాంతులు ఉంటారు. సాధన చేయాలి బ్రహ్మం గురించి తెలుసుకోవడానికి. అఖండమైన సాధన, కఠోరమైనటువంటి ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం, తపస్సు, వీటన్నిటితో శుద్ధమైన మనస్సు మాత్రమే బ్రహ్మమును తెలుసుకుంటుంది. ఎందుకంటే ఉపనిషత్తుల్లో మాట ఉంది, ఎన్ మనసా నమనుతే, మనస్సుతో బ్రహ్మమును తెలుసుకొనలేవు అని. మనస్సుతో తెలుసుకోలేకపోతే ఇంక తెలుసుకునేది దేనితో? అందుకే అన్నీ మానేశానండి అన్నవాడు ఆయన. ఏది అన్నీ మానేలే, బ్రహ్మ సాధన మానేశాడు అంతే ఇక్కడ. కానీ ఏ మనస్సు తెలుసుకోగలదు అంటే ఏది? తపస్సు చేత. బ్రహ్మచర్యం అంటే శాస్త్రాధ్యయనం, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, నియమబద్ధమైన జీవితం, వీటి చేత పవిత్రమైనటువంటి అంతఃకరణ ఎవరికి ఉంటుందో ఆ మనస్సు తెలుసుకోగలదు. అటువంటి సాధన ద్వారా పక్వత లేని మనస్సు తెలుసుకోలేదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అందుకు అటువంటి సాధనతో తాను సన్యసించి లౌకిక కార్యక్రమాల నుంచి మరలి అప్పుడు సన్యసిస్తారు. వాళ్ళు వివిధిషా సన్యాసం అని అంటారు. అటువంటి వారు సాధన చేస్తూ ప్రాపంచికమైన విషయాల జోలికి వెళ్లకుండా కఠోర నియమాలతో ఉంటారు. వీరిని వివిధిషా సన్యాసం అంటారు. ఇక విద్వత్ సన్యాసం అంటే బ్రహ్మానుభవం స్పష్టంగా పొంది లౌకిక విషయాలు పరిత్యజించి బ్రహ్మమునందే చరిస్తూ వెళుతుంటారు. విద్వత్ సన్యాసం సుఖయోగింద్రులు లాంటి వారు. అటువంటి విద్వత్ సన్యాసం కూడా ఉంది. నిజానికి సుఖయోగింద్రులు సన్యాసాశ్రమానికి కూడా పైవారు, అది వేరే విషయం. దాన్ని అత్యాశ్రమం అంటారు. సన్యాసాన్ని యథ్యాశ్రమం అంటారు. యథ్యాశ్రమం, అత్యాశ్రమం, ఇన్ని భేదాలు ఉన్నాయి, తెలుసుకోగలగాలి మనం ఇక్కడ. అటువంటి సన్యాసంలో శంకరుడు దేనికి ఎందుకు వస్తుంది? వివిధిషావా విద్వత్త, విద్వత్ సన్యాసం అని అనాలి. ఎందుకంటే మహానుభావుడు సంపూర్ణముగా బ్రహ్మం అంటే ఏమిటో తెలిసినవాడు, ప్రపంచం కేవలం మిథ్య అని తెలిసినవాడు. ప్రపంచం మిథ్య అన్న విషయం అంత తేలిగ్గా అందరూ ఒప్పుకోలేరు. కనబడుతుండి మిథ్య అంటాడు ఏంటండి అని. ఇక్కడ మిథ్య అంటే లేనిది కాదు, కానిదని అర్థం. నేను శంకరులు చెప్పిన అద్వైతం ఏంటో చెప్పడం కోసమే శంకర చరిత్ర చెప్పుకుంటాను. ఊరికైనా కథ చెప్పడం కాదు. కథలో శంకరులు ఏం చెప్పారు కూడా తెలియాలి కదా. తర్వాత తేలుద్దాం. జగన్మిథ్య అనేది ఎప్పుడు తెలుస్తుందంటే బ్రహ్మ సత్యం అని తెలిసాక అన్నాడు. అందుకే బ్రహ్మసత్యం జగన్మిథ్య. అది అనుభూతిలోకి వస్తే అప్పుడు తేలుతుంది. అంతవరకు సాధనే. అలాంటి ఆ బ్రహ్మసత్యం అనేటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు మహానుభావుడు. అయినప్పటికీ కూడా లోకక్షేమం కోసం వారు సంచరించి జగత్తుకి హితాన్ని కలిగిస్తారు. శంకరులే వివేక చూడామణి గ్రంథంలో ఒక మాట చెప్తారు. శంకరుల గురించి చెప్పడానికి ఎవరి పుస్తకాలు ఉదాహరించకల్లా ఆయన గ్రంథాలే చెప్పచ్చండి ఇక్కడ. వసంతవల్లోక హితే చరంతః. మహాత్ములు లోకంలో ఎలా తిరుగుతారయ్యా అంటే వసంతంలా తిరుగుతారు అన్నాడు ఇక్కడ. ఒక వసంతం రాగానే ఒక మామూలు బీడు పడిపోయిన మోడు పడిపోయిన తోట చిగురుస్తుంది, పల్లవిస్తుంది, కుసుమిస్తుంది, ఫలిస్తుంది. ఇలా తోటంతా అంత అందంగా ఎందువల్ల అయిందంటే వసంతం వల్ల. ఇదంతా చేయడంలో వసంతంకి ఏం లాభం? దానికేం లాభం లేదు. వసంతం రాక చేత మొత్తం ప్రకృతిలో ఎలా మార్పు వచ్చిందో
మహాత్ముల ఉనికి చేత మొత్తం వాతావరణంలో మంచి మార్పులు జరుగుతాయి. అందుకే వసంతవల్ లోకహితే చరంతః అని గొప్ప మాట చెప్పారు. అందుకు లోకక్షేమం కోసమని వారు ఏ బ్రహ్మానుభవాన్ని పొందారో అది మనం అందుకోవాలని, మనం తరించడం కోసమని బోధిస్తారు. అందరు సన్యాసులు బోధించరు. కొందరు ఆ బ్రహ్మానుభవంతో తరించిపోతారు. కొందరికి ఆ కర్తవ్యం పడుతుంది. వారిని మనం ఈశ్వర కోటికి చెందినవారు అని అంటారు. ఆ పని చేసినటువంటి వారు ఈశ్వర కోటికి చెందినటువంటి వారు. వారి జన్మలు మామూలు జన్మలు కాదు, అది పరమేశ్వర సమానమైనటువంటి జన్మలివి. అందుకు ఆ మహానుభావుడు ఆ విధమైనటువంటి లక్ష్యంతో అక్కడి నుంచి బయలుదేరుతూ ప్రపంచాన్ని చూస్తూ వెళుతున్నాడు. ఎందుకంటే పర్యటన చేసేటప్పుడు, దేశాటన చేసేటప్పుడు లోకరీతిని అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇది తెలుసుకోవాల్సిన. ఆ రోజుల్లో కష్టపడి నడిచారండి, ఈ రోజుల్లో ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చండి అంటే లోకాన్ని పరిశీలించడం ఒకటి చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే జ్ఞానం అనేది పుస్తకాలు అధ్యయనం చేయడం వల్ల కొంత వస్తుంది, గురువులు చెప్పడం వల్ల కొంత వస్తుంది, సాటి విద్యార్థులతో చర్చ చేయడం వల్ల వస్తుంది, 4వ భాగం దేశాటనం చేయడం వల్ల వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పేవారు ఇక్కడ. కనుక సంపూర్ణమైన జ్ఞానం లోక పరిశీలన వల్ల వస్తుంది ఇక్కడ. అందుకు ఆ లోక పరిశీలన కూడా జరుగుతుంది మహానుభావునికి. ఎలా చూస్తున్నాడు లోకాన్ని అంటే, లోకాన్ని ఎలా చూడాలి అంటే ఒక ఇంద్రజాలంలా చూశాడన్నారు ఇక్కడ విద్యారణ్యుల వారు. ఆయన ఒక అద్భుతమైన వేదాంతి గనక, అద్వైతి గనక ఆ మాటను చెప్పగలిగాడు. లోకం ఇంద్రజాలం. జగదింద్రజాల రచనా పటీయసే మహసే నమోస్తు వటమూలవాసినే. దక్షిణామూర్తి తత్వం చెప్తూ శంకరుడు చెప్పిన మాటే. జగత్తుకి ఇంద్రజాలం. ఇంద్రజాలమే అవునా కాదా? ఆశ్చర్యకరమైన ఎన్నో కనబడుతున్నాయి. కానీ ఇంద్రజాలం చూసేటప్పుడు మనం ఎక్కడికైనా ఒక సర్కస్ జరుగుతున్న, మ్యాజిక్ జరుగుతున్న ఇంద్రజాలానికి వెళతాం. అక్కడ కూర్చున్నది ఏసీ రూమ్లోనే. కానీ ఆయన వస్తువును ఒక ఏదో కనికట్టు చేస్తాడు. చేయగానే మనం అందరం వేడిగా ఎడారిలో ఉన్న ఒక ఫీలింగ్ ఇస్తాడు. అక్కడ అంతా డ్రై, ముళ్ళ కంకులు అన్నీ కనబడుతుంటాయి. అంత సృష్టిస్తాడు. వెంటనే మనకు ఉక్కపోసేస్తుంది కూడా ఆ సమయంలో. అయితే సత్యమేది? మనం ఉన్నదా ఇంద్రజాలమా? ఇంద్రజాలమే సత్యం. ఎంతసేపు ఇంద్రజాలం చూస్తున్నంతసేపు. కానీ అక్కడికి ఇంద్రజాలం గురించి తెలిసిన ఒక మేధావి వచ్చాడు. ఆయనకి ఇలాంటి అనుభూతి ఉన్నప్పటికీ, అది చూస్తున్నప్పటికీ ఇది సత్యం కాదు, ఇంద్రజాలం సత్యం కాదు, ఇంద్రజాలికుడు సత్యం అని తెలుసుకుంటాడు ఇక్కడ. కనుక ప్రపంచం ఇంద్రజాలం, పరమేశ్వరుడు ఇంద్రజాలకుడు. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఇంద్రజాలం సత్యమా అవునా కాదా అంటే ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలం సత్యమే కాదనవాడంటాడు. కానీ తెలివైన వాడు ఇంద్రజాలం చూస్తూ మెచ్చుకుంటూ అబ్బా ఏం చేశాడండి అంటూనే, అది మిథ్యం తెలుసుకుంటూనే, అది ఇంద్రజాలికుడి మీద ఆధారపడింది కనుక మిథ్య అయినటువంటి జగత్తు ఇంద్రజాలమైతే దానికి ఆధారమై అధిష్టానమై ఉన్నవాడు భగవంతుడు. ఇదే మిథ్యా జగద్ అధిష్టాన. లలితాశాస్త్రం చదివేవండి అంటే అర్థం కాలేదన్న విషయం ఇప్పుడు అర్థమవుతుంది. ఇదే అక్కడికి వెళ్ళినా ఇదే అద్వైతం. అమ్మాయి శంకరాద్వైతం వినే కంటే లలితాశాస్త్రం చదువుకోవడం బెటర్ అండి అని ఒక ఆవిడ. అది చదివితే అక్కడ ఉన్నది ఇదే. మరేం చేస్తాం ఇక్కడ? ఎక్కడికి వెళ్ళినా ఋషి పట్టుకుంటాడండి పీక. కుంకుమ పూజలు చేయడానికే బెటర్ లలితాశాస్త్రం అనుకుంటున్నాం. కాదు, తల పగిలేలా ఆలోచింపజేసే జ్ఞానం లలితాశాస్త్రం అంటే. అది అందుకోవాలండి అంతే. అంతేగాని శంకరాద్వైతాలు, శంకర విజయాల కంటే లలితాశాస్త్రం చెప్తే బెటర్ అండి అంటే అందులో ఇదే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది అర్థమైతే మీకు రేపు ఆ నామం చదివేటప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది ఇక్కడ. అందుకు జగత్తుని ఇంద్రజాలంలా చూస్తూ వెళుతున్నారు శంకరులు అని విద్యారణ్యుల వారు ఎంత అందంగా చెప్పారు ఇక్కడ. తిన్నగా చేరుకున్నారు ఎక్కడికి? నర్మదా నది తీరానికి. అక్కడొక పర్వతం ఉన్నది. నేటికి నర్మద చాలా పవిత్రమైన నదుల్లో ఒకటి. దాని మహిమే మహిమ. అలాంటి పుణ్య నదులు ప్రవహిస్తున్న భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ ఆ తల్లికి నమస్కారం చేసుకుంటాం. ఆ నర్మదా నది తీరంలో దివ్యమైనటువంటి అరణ్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ అనేక యోగులు నర్మదా పరిక్రమ చేస్తూ ఉంటారు. చాలా విశేషమైన అంశం ఇది ఇక్కడ. అది చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది. దానికి ప్రత్యేకమైన సాధన ఉండాలి. అక్కడ ఒక పర్వతము గుహ ఉంది. అది ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు. అలాంటి గుహ ఉన్నది. అక్కడ నర్మద ప్రవహిస్తున్నది. చూడ్డానికి గుహ అనిపించదు, రాయి అనిపిస్తుంది. ఆ రాయి దగ్గరికి వెళ్ళి శంకరులు ప్రార్థన చేస్తున్నారు. లోపలున్న ఒక మహాత్మును ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఆ మొత్తం రాతికి రంధ్రం ఎంత ఉందయ్యా అంటే ప్రాదేశమాత్ర వివరం. ప్రాదేశమాత్ర వివరం. ప్రాదేశము అంటే చేతిని ఇలా చాచినట్లయితే ఈ బొటన వేలు కొన నుంచి చూపుడు వేలు కొన వరకు ఉండేటువంటిది. బహుశా తెలుగులో జానెడు అంటారేమో దీన్ని. ఇక్కడ కాదు, తెలుగులో ఏమంటారనేది అన్నమయ్య చాలా దీనికి అద్భుతమైన వర్డ్ కాయిన్ చేశాడండి. తెలుగులో కూడా అసలు భాషతోనే పని లేదు కనుక అవి ఏమున్నాయో మనకు తెలియదు. చుట్టెడు కడుపుకై చొరని చోట్లు చుచ్చి పట్టెడు కూటికై బతిమాలి అని. ఇక్కడ జుట్టెడు కడుపు అన్నాడు. జుట్టెడు అంటే ప్రాదేశమాత్రం. ఇక్కడ
ప్రాదేశమాత్రం, మన పొట్ట యొక్క పరిమాణం కూడా అంతే ఉంటుంది ఇక్కడ. ప్రాదేశమాత్రం అంతే ఉంది వివరం, దానికి రంధ్రం. వివరం అంటే రంధ్రం అని అర్థం. అంత రంధ్రం ఉంటే లోపల పెద్ద ఆయన ఎలా కూర్చున్నాడండి ఇక్కడ. అదే యోగుల యొక్క రహస్యం. భారతదేశంలో నేటికి అలాంటి యోగులు ఉంటారు. యోగశక్తికి సాధ్యం, సామాన్యులకు సాధ్యం కాదు. ఇక్కడ యోగశక్తితో వాయువుని నియంత్రించినటువంటి వారు నియంత్రింపబడ్డ ప్రాణశక్తితో ఎన్నో అద్భుతాలు సాధిస్తారు. పంచభూతాలని అధీనంలో చేసుకోగలరు, శరీరాన్ని సంకోచింపజేసుకోగలరు, వ్యాకోచింపజేసుకోగలరు, అదృశ్య శరీరాలతో కూడా సంచరించగలరు. అలాంటి అద్భుతమైన యోగులు నేటికి సంచరిస్తూ ఉంటారు పుణ్య భారతావనిలో. వాళ్ళకి నమస్కారం చేసుకుందాం ఇప్పుడు. అలాంటి మహర్షులు ఇప్పటికీ గోవింద భగవత్పాల్ వారు ఉన్నారు, గౌడ భగవత్పాల్ వారు ఉన్నారు. వాళ్ళ చిరంజీవులు మహర్షులు, 1000 ఏళ్ల వయస్సు కలిగినటువంటి వారు ఉన్నారు. మరి శంకర భగవత్పాల్ వారు దర్శించేటప్పుడు గోవింద భగవత్పాల్ వారి వయస్సు ఎంతో. పైగా శంకరులు అంటారు ఇక్కడ, ఈయన పతంజలి యొక్క అవతారము అని అంటున్నారు. ఇక్కడ పతంజలి ఎవడు? ఆదిశేషువు, నారాయణకి శయ్యగా ఉన్న ఆదిశేషువు. అని 1000 పడగలు, ఊరికనే తలకాయలు కాదు, ఆ తలండ జ్ఞానం, 1000 పడగల విస్తారమైన జ్ఞానం కలిగిన ఆదిశేషువే అత్రి అనసూయల తపఫలంగా పతంజలిగా అవతరించాడు. ఆయన మన భారతదేశానికి ఇచ్చిన మహోపకారం ఒక్కసారి తెలుసుకోవాలి. చూసారా, జగద్గురువు గురించి చెప్పేటప్పుడు ఎందరు వస్తున్నారు. పతంజలి కూడా ఒకనొక గురుస్వరూపం మనకి. పతంజలి వల్ల మన దేశానికి లభించినవి ఏమిటి అంటే 3 రకాల శాస్త్రాలు ఇచ్చాడు. ఒకటి వ్యాకరణ శాస్త్రం, రెండవది ఆయుర్వేద శాస్త్రం, మూడవది యోగ శాస్త్రం. అంటే వైద్య శాస్త్రంలో పతంజలి యొక్క ప్రస్తావన ఉన్నది. యోగ శాస్త్రం, ఇప్పుడు పతంజలి యోగా అందరికీ తెలుసు, వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి కదా. కానీ పతంజలి యోగం ఇచ్చాడు, అంతే. ఈ 2 కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే దాని గురించి శంకరులు ఇక్కడ ఒక స్తోత్రం చేస్తారు. స్తోత్రంలో భావం ఉన్నది. ఎందుకంటే మనిషికి 3 ఉన్నాయి బాగు చేసుకోవడానికి: మనస్సు, మాట, శరీరం. ఈ 3 అందరికీ ఉంటాయి. వీటిని సంస్కరించుకుని శుద్ధి చేసుకుంటే ఉత్తమమైన సిద్ధిని పొందవచ్చు. వీటిని వాడుకుంటూ బతికేస్తూ ఉంటే పశువుల్లో బతికిసిపోవచ్చు ఇక్కడ. కానీ వీటిని సంస్కరించుకోవాలి. అందుకు ముందు వాక్కుని సంస్కరించుకోవడం కోసం వ్యాకరణ శాస్త్రాన్ని ఇచ్చాడు. శరీరాన్ని రోగరహితం చేసుకోవడం కోసం వైద్యశాస్త్రం ఇచ్చాడు. అదేవిధంగా చిత్తవృత్తులని, మనస్సుని నిరోధించడం కోసం యోగశాస్త్రం ఇచ్చాడు. కానీ యోగా యొక్క ప్రయోజనం ఏంటంటే పొట్ట తగ్గుతుందని వెళ్ళానండి అని, అది కాదు అక్కడ. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులు నిరోధింపబడాలి. కనుక వైద్యశాస్త్రం ద్వారా శరీరాన్ని, వ్యాకరణ శాస్త్రం ద్వారా వాక్కుని, యోగశాస్త్రం ద్వారా చిత్తాన్ని శుద్ధి చేసి సంస్కరించి సిద్ధి పొందడానికి అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు పతంజలి. ఆ పతంజలి యొక్క ఒకానొక అవతారమే గోవింద భగవత్పాదుల వారు. బహుశా సర్పరూపమే కనుక ఆ రంధ్రం నుంచి లోపలికి వెళ్ళిపోయాడేమో మహానుభావుడు. పతంజలి కూడా సర్పమే కదా. యోగశాస్త్రంలో సర్పానికి చాలా స్థానం ఉందని తెలుసు. కుండలిని, ప్రాణశక్తి సర్పరూపంతో పోల్చడం మనకి గ్రహించవచ్చు. అటువంటి పరిపూర్ణమైన యోగులు ఆ పని చేయగలరు. మొత్తానికి లోపల ఉన్నాడు ఆయన. ఈయన పోల్చాడు. మహాత్ముల్ని మహాత్ములే గుర్తించగలరు. గుర్తించి స్తుతించాడు. వెంటనే కస్త్వం అనే మాట వినబడింది లోపల నుంచి. ఎవడు నువ్వు అని. అప్పుడు సమాధానం చెప్తున్నారు. అడిగిన వారి బట్టి సమాధానం చెప్పారండి. స్వామిన్నహం న పృథివీ న జలం న తేజో న స్పర్శనం న గగనం న చ తద్గుణావా నాపీంద్రియాణ్యపితు విద్ధి తతో వశిష్టో యక్కేవలోస్తి పరమః సశివోహమస్మి. ఇది శంకరులు చెప్పిన సమాధానం. ఎవరడిగితే ఏం చెప్పాలో తెలియాలి ఇక్కడ. స్వామిన్, హే ప్రభూ, అహం, నేనెవరిని అడిగారు కదా, నేను నా పృథివీ నా జలం నా తేజో నా స్పర్శనం నా గగనం. నేను భూమిని, నీటిని, అగ్నిని, వాయువుని, ఆకాశాన్ని కాను. ఎందుకంటే శరీరం పంచభూత వికారాలతో తయారైంది. శరీరం పంచభూతములతో ఉన్నప్పుడు ఈ శరీరం నేను అనే అజ్ఞానం ఎవడుకుంటుందో వాడు సంసారి. ఆ అజ్ఞానం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే వాడు సాధకుడు. అజ్ఞానం వదిలిపోతే వాడు సిద్ధపురుషుడు. అంతే. ఇక్కడ మోక్షం అంటే ఏంటో కాదండి, శరీరం నేననే అజ్ఞానం వదలడమే. అందుకే దీన్ని దేహాత్మ భ్రాంతి అంటారు. వేదాంతంలో ఒక పారిభాషిక పదం ఇది. ఇక్కడ వేదాంతిక్ టెర్మినాలజీ. దేహాత్మ భ్రాంతి, ఇది వదలడం మహా కష్టం. దేహమే నేను అనుకునే ఒక భ్రాంతి, అది వివేచనతో వదిలించుకోవాలి. శంకరులు చెప్పిందంతా అదే. అసలు భాగవతాది కథల యొక్క పరమార్థం కూడా అదే ఇక్కడ. అందుకని కృష్ణుడి లీలలు, విష్ణువు లీలలు, రాముడి లీలలు కాదు, సామాన్యులకు అంతే. ఆలోచిస్తే అందులో ఉన్నది ఇదే. భారతీయ సంస్కృతి యొక్క పరమార్థం ఇక్కడ చెప్పబడుతుంది. దేహాత్మ భ్రాంతి వదలాలి. కానీ దేహాన్ని నేను కాను అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వెవరు వింటే దేహాన్ని నేను కాను. దేహం అనగానే దేహంలో ఉన్న మొత్తం మెటీరియల్స్ 5 పంచభూతాలే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం నేను కాను. నచ తద్గుణావ,
వాటి గుణములు కూడా నేను కాను. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు నేను కాను. పోనీ ఇంద్రియాల నాపి ఇంద్రియాణ్యపితు, ఇంద్రియాలు నేను కాను. మరి ఎవరివయ్యా నువ్వు? ఇది మొట్టమొదటి ప్రశ్న వేస్తే ఎవరికి నేను సమాధానం చెప్పడం కష్టం. నేననగా శరీరం అనుకోవడం మనకు అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి? పుట్టిన దగ్గర నుంచి కాదు, ఎన్నో పుట్టుకల నుంచి. అది ఇక్కడ అంత అలవాటైపోయిన వస్తువుని ఇవాళ వదులుకోమంటే మహా కష్టం కదండి. మామూలుగా మనం ఒక బ్యాండేజ్ కట్టుకుని 20 రోజులు తిరిగాక డాక్టర్ గారు 21వ రోజు తీసేస్తే ఏదో కోల్పోయిన ఫీలింగు, ఒక అవయవం వెళ్ళిపోయినట్టే. అదేవిధంగా మనకి ఈ జన్మ అనేక జన్మల నుంచి ఏ దేహంలో దూరితే ఆ దేహమే నేను అనుకోవడం అలవాటైపోయింది. దేహం నేను అనుకోవడం అలవాటు, చచ్చే వరకు అదే అలవాటు. ఆఖరికి దేహమే నేను అనుకుని చచ్చేవి కనుక ఈ దేహం పోయి మరో దేహంలో దూరుతున్నాం అక్కడ. కానీ దేహం నేను కాను తెలుసుకోగలగాలి. తెలుసుకోగలగాలంటే అర్థం ఏంటి? నేను కాను అయితే ఏమిటండి? నేను కాను కబురు కాదు ఇక్కడ. ఈ దేహం దేనివల్ల పనిచేస్తుందో ప్రశ్నించు. ఇది ఆలోచించవలసిన అంశం. ఈ దేహం దేనివల్ల పనిచేస్తుంది? పంచభూతాత్మకమైనటువంటి శరీరం జడం, దీనికి తనంత తను కదిలే శక్తి లేదు. ఈ దేహం అనగానే కనిపించే ఈ కేవలం స్థూల దేహమే కాదు, ఈ లోపల మరో 2 దేహాలు వెలగబడుతున్నాయి. సూక్ష్మదేహం, కారణదేహం. ఇక్కడ ఇంద్రియాలు బయట పనిచేస్తున్నాయి కానీ లోపల ఇంద్రియాలు సూక్ష్మశక్తులు ఉంటాయి. అందుకే మనం కలకంటున్నప్పుడు, నిద్రపోయినప్పుడు కూడా కొన్ని దృశ్యాలు చూడగలుగుతున్నాం. అంటే దర్శన శక్తి, శ్రవణ శక్తి సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఇది డూమ్, దీనికి కనెక్ట్ అయ్యాక పనిచేస్తుంటాయి. ఇక్కడ ఈ శరీరం ఉన్నంతకాలం పోయామనుకోండి మోక్షం రాదు. లోపల సూక్ష్మకారణ శరీరాలు దీంతో చేసిన వాసనలన్నీ తీసుకుని పోతూ ఉంటాయి. ఇదే పరిశీలించాలండి, అధ్యయనం చేయాలి. ఊరికనే బ్రతికేయడం కాదు. ఈ దేహం ఏమిటి, నేను ఎక్కడికి వెళ్తాను, ఈ ప్రశ్నలో కూడా బతికేస్తున్నాం. ప్రశ్న వేసుకుని సమాధానం రాబట్టాలి. ఈ మాట సమాధానం చెప్తున్నవాడు ఒక 8 ఏళ్ల పిల్లవాడు, మర్చిపోకండి. మా అబ్బాయి ఇంకా చిన్నపిల్లాడు ఏంటంటే తమరేదో పెద్దవారైనట్టు. ఈ ప్రశ్న రానప్పుడు ఎంత ఉంటే ఎంత అండి ఇక్కడ, ఎంత గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ. అలాగే దేహము, దాని యొక్క గుణములు. నేను ఒక శబ్దాన్ని వినగలుగుతున్నా, ఒక రుచిని చూడగలుగుతున్నా, ఒక దృశ్యాన్ని చూడగలుగుతున్నా. ఇవి శబ్దస్పర్శ రసగంధాలంటే ఇవి. అదేవిధంగా ఇంద్రియ శక్తులు, ఇవేవి కూడా నేను కాను. మరి నువ్వెవరు? ఇవన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయో ఆలోచించన్నాడు ఇక్కడ. అది ప్రశ్న వేసుకోవాల్సింది ఇక్కడ. ఇదే రమణ మహర్షి చెప్పినటువంటి మాట. ఏ రమణ మహర్షి మాట విని ప్రపంచమంతా జేజేలు కొట్టి ఆయన తలపై, ఆయన పాదాలపై తలవాల్చిందో అటువంటి రమణ మహర్షి చెప్పిన వేదాంతం ఆనాడు ఆదిశంకర భగవత్పాదులు అందించిన బ్రహ్మ విద్య. ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది. ఎలాంటి విద్యకు మనం వారసులమో. అరే, మన దేశంలో పుట్టని పాశ్చాత్యులకు అర్థమైనటువంటి వేదాంత విద్య ఆ దేశపు రక్తం ప్రవహిస్తున్న మనలోకి మనకు అర్థం కాలేదు అంటే మనం వెనకబడిపోతున్నామని అర్థం. ఇక్కడ ఇంతే. ఆయన చెప్పిన ఈ మాటలలో మొత్తం జ్ఞానమంతా ఉన్నది ఇక్కడ. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. నాపీంద్రియాణ్యపితు. మరి ఏది కాదో చెప్పాడు, మరి ఏది అవునో చెప్పాలి కదా. స్వామి, ఇవేవి నేను కాను, కానీ ఇవన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయి అన్నది ఎప్పుడు తెలుస్తుంది? ఇవన్నీ తీసివేస్తే తెలుస్తుంది. ఉదాహరణకి మనం ఒక గదిలోకి ప్రవేశించిన వెంటనే ఒక కాంతిని మనం చూస్తాం. ఆ కాంతి అక్కడున్న బల్ల మీద, మైకు మీద, ఫోటో మీద, గోడ మీద, మన మీద, అన్నిటి మీద ప్రవహిస్తుంది. ఇప్పుడు కాంతి ఎవరిది? ఇది ఆలోచించమన్నాడు ఇక్కడ. ఇది చిన్న ఉదాహరణ చెప్తున్నాం. బల్ల మీద ప్రవహించింది కనుక కాంతి బల్లదా, కాంతి గోడదా, ఎవరిది? అక్కడున్న దీపానిది. కనుక ముందు మనం ప్రవేశించి ఆహా గోడ వెలిగిపోతుంది, నేను వెలిగిపోతున్నాను అనడమే కాదు, దాని మీద ఉన్న రంగుని కాంతికి ఆపాదిస్తాం. ఆ ఎర్ర కాంతి అంటాం. పసుపు వస్తువు మీద పడితే పసుపు కాంతి అంటాం. కానీ దానికి పసుపు కాదు, ఎరుపు కాదు, వస్తువుది కాదు. వస్తువు మీద కాంతి ఉందంతే. తర్వాత నువ్వు ఆలోచన చేస్తావు. ఆలోచన చేస్తున్నప్పుడు ఏం చేస్తావు? ఈ వెలుగు గోడది కాదు, ఈ వెలుగు మైకుది కాదు, ఈ వెలుగు బల్లది కాదు, మరి ఈ వెలుగు ఆ దీపానిది అని తెలుసుకుంటావు. సరిగ్గా వద్దాం. ఆ వెలుగు చైతన్యం అనుకుందాం, ఆ జ్యోతి పరమేశ్వరుడు అనుకుందాం, ఆ గది వస్తువులు మన శరీరం అనుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. కింద టేబుల్ గీసుకుంటే చాలు. వేదాంతాన్ని తేలిగ్గా చెప్పుకునేటువంటి విషయం. అంటే వేదాంతం అంత తేలిక కాదండి. ఆయన వేదాంతం చెప్పారండి బాగా అర్థమైపోయిందండి అంటే ఆయన సరిగ్గా చెప్పలేదని అర్థం. ఎందుకంటే అంత తేలిగ్గా వేదాంతం అర్థం కాదు. దానికి ఎన్ని చిత్త మాలిన్యాలు వదలాలో తెలుసా? ప్రపంచం పట్టుకు వేలాడుతూ కోరికలతోనే కుమిలిపోతూ ఒక్కసారి మఠం వేసుకుంటే వేదాంతం అర్థం కాదు. చిత్తశుద్ధి కోసం ఎంత సాధన చేయాలి, ఎంత వైరాగ్యం రావాలి, అవన్నీ వస్తే అప్పుడు వేదాంత పాఠం వినడానికి అర్హుడివి. ఇట్ ఈస్ ది అల్టిమేట్ నాలెడ్జ్. అన్ని విద్యల కంటే గొప్పది అది. అందుకే మనకు పెద్దలో మాట అంటారు, అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి అని. ఇప్పుడు ఇలాంటి మాటలు పిల్లలకు తెలియవు, మనం వాడితే కదా వాళ్ళకి తెలియడానికి. అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి అని ఎప్పుడైనా విన్నారా? చాలా సంతోషం. అదేం పెద్ద బ్రహ్మ విద్య అంటే అర్థం ఏంటి? అన్నిటికంటే కష్టం అదేని అర్థం.
అది బ్రహ్మ విద్య. అది తెలిస్తే మరి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అదొక్కటే ముక్తికి హేతువు బ్రహ్మ విద్య మాత్రమే. అది తప్ప ఇంకొక మార్గంలో వెళదామంటే సైడ్ ట్రాక్స్ లేవు. బ్రహ్మ విద్య ఒక్కటే ముక్తికి హేతువు. జ్ఞానాదేవై కైవల్యం. మరి మంత్రం తంత్రం ఈ పూజా పునస్కారం చిత్తశుద్ధికి హేతువు అంతే, ముక్తికి హేతువు కాదు. గుర్తుపెట్టుకోండి. మంత్రాలు తంత్రాలు అన్నీ చిత్తశుద్ధికి. అది కూడా నిష్కామంగా ప్రేమగా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్త ఏకాగ్రత కలుగుతుంది. అప్పుడు శివానుగ్రహం కలుగుతుంది, లేదా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అప్పుడు జ్ఞానం, అప్పుడు మోక్షం. కనుక జ్ఞానం కావలసిందే. జ్ఞానం అనగా బ్రహ్మ విద్య మరొకటి కాదు, నువ్వేంటో తెలుసుకోవడమే. దీనికి ఆత్మవిద్య అని మరొక పేరు. ఆత్మవిద్య నీ గురించి చెప్తుంది వేదాంతం. మనం అది తప్ప ప్రపంచమంతా తెలుసుకుంటాం, ప్రాపంచికమైన జ్ఞానం బోల్డ్ అంతా పోగు చేసుకుంటాం. నీ స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకో. నేను అనేదేమిటో గ్రహించమని చెప్తున్నాడు. దీన్నే రమణ మహర్షి ఎప్పుడు నేను తెలుసుకోను అనేవారు. ఆ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం వల్ల కాదు. ఈ నేను ఎవరిది? ఇందాక చెప్పినట్టు ఆ టేబుల్లో మీరు గీసుకుంటే ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ ఒక గదిలో కాంతి అన్నప్పుడు కాంతి గదిదా, అక్కడున్న దీపానిదా? ఇది ప్రశ్న వేసుకుంటే శరీరం గది అనుకుందాం, ఆ నేను అనేది కాంతి అనుకుందాం, పరమేశ్వరుడు దీపం అనుకుందాం. ఇప్పుడు నేను కాంతి అయితే అది శరీరం అనే గదిదా, లేదా ఈశ్వరుడు అనే దీపానిదా? నేను దీపం తీసుకొచ్చిన అర్థం కాకపోతే ఇంకేం చెప్పేదమ్మ ఇక్కడ. కనుక ఈశ్వరుడి నుంచి వచ్చిన కాంతి నేననేది. కనుక నేను ఎవరిని? ఈశ్వరుడికి చెందినవాడిని. అందుకని దేహానికి చెందినవాడిని కాదు. అహం బ్రహ్మాస్మి, ఇది దీని యొక్క అర్థం. ఇక్కడ నేను బ్రహ్మమును. ఇది చెప్పినంత తేలిక కాదు. విచారణ చెయ్యాలి, సాధన చెయ్యాలి. ముందు అర్థమైతే కొంత యోగం ఉన్నట్టే. అర్థమైందా నిలుపుకోవడం కోసం గురువు దగ్గర శిక్షణ పొందాలి. అనాత్మ పదార్థాలను వేరు చేసి ఆత్మ పదార్థం ఏంటో తెలుసుకోగలగాలి. ఇక్కడ అంటే ఆత్మ కానిదేది, ఆత్మ అయినదేది. మనకు అనేక జన్మల నుంచి ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకుంటూ ఉన్నాం, అసలు ఆత్మను తెలుసుకోలేకపోతున్నాం. అజ్ఞానం రెండు విధాలు. సత్యాన్ని తెలుసుకోలేకపోవడం ఒకటి, అసత్యాన్ని సత్యం అనుకోవడం ఒకటి. రెండు రకాల అజ్ఞానాలు ఉన్నాయి. ఈ రెండు రకాల అజ్ఞానాలు పోగొట్టుకోవడానికి ఎందరో ఎన్నో సాధనలు చేయాలి. ఈ మహాత్ముడు ఒక్క మాటతో చెప్పాడు. కనుకనే నేను స్వామిన్ అహం న పృథివీ న జలం న తేజో న స్పర్శనం న గగనం న చ తద్గుణావా నాపీంద్రియాణ్యపితు. ఇవేవి కాను. ఇవేవి కాకపోతే అసలేవి కావా? అసలేవి కాకపోవడం ఏంటి? తత అవశిష్ట అన్నాడు ఇక్కడ. ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదని తీసేసాక ఏది మిగిలి ఉంటుందో అది కేవల. అది ఒకటే తత్వం. ఇంద్రియాలు ఎన్నో ఉంటాయి, శరీరాలు ఎన్నో ఉంటాయి, ప్రపంచంలో అనేకం ఉంటుంది. కానీ ప్రపంచం నడిపే ఈశ్వర చైతన్యం మాత్రం ఏకం. అందుకే దాని పేరు కేవలం. అదే నేనుగా మిగిలిపోతే దాని పేరు కైవల్యం. లోకంలో వ్యవహారాలు వాడుతూ ఉంటాం, మన ఈ పదాలు అర్థం తెలుసుకోవాలి. కేవలోస్మి, ఏదైతే మిగిలింటుందో అది పరమః, అది సర్వోత్కృష్టమైనది. ఇదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పాడు భగవద్గీతలో. అంటే అక్కడున్నదే ఇక్కడున్నది. అది కఠోపనిషత్తులో ఇదే మంత్రం మనకు కనబడుతుంది. సృష్టిలో ఇది తేలిగ్గా అర్థమవడం కోసం చెప్తున్నా. వేదాంతం అంటే భయంకరమైన అభిప్రాయం ఏర్పరచుకోవద్దు. వేదాంతం ఎవరికి అర్థమవుతుందో తెలుసా? కావాలనుకున్నవాడికి. అంత ఇంకేమీ లేదు. ఇక్కడ మనకు విషయం అర్థం కాలేదంటే అక్కర్లేదు అనుకుంటున్నాం. ఎందుకంటే సృష్టిలో ఒక చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కష్టపడి ఏళ్ల తరబడి ఒకటి చదివాం. ఎందుకది కావాలనుకున్నాం కనుక. అధ్యయనం చేయాలి, ఆలోచించాలి. అందుకని మేము వినేస్తాం, పుణ్యం వచ్చేస్తే మూట కట్టుకు ఇంటికి పోతాం అనేది కాదు వేదాంతం అంటే. ఇక్కడ ఆలోచనాపరుడికే వేదాంతం. తల పగలేలా ఆలోచించాలండి. ఇక్కడ సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ అందుకు విషయాన్ని చూపిస్తున్నాడు. సృష్టిలో ఒక వస్తువు, తీయని వస్తువు ఉంటుంది, తినాలనుకుంటున్నాం. ఒక ఆయన వస్తాడు, తినగానే తిన్నాక నేను నాలుగు కట్ చేస్తాను, ఏమంటావు? అదా ఇదా తేల్చుకుంటాడు. స్వీట్ పోతే పోయింది కానీ నాలుగుంటే బాగుంది అంటారు. ఇప్పుడు చెప్పండి, స్వీట్ని రుచి చేసి నాలుగు గొప్పదా, స్వీట్ గొప్పదా? మొట్టమొదటి స్వీట్ గొప్పది అనిపించింది, దానికంటే నాలుగు గొప్పదని ఇప్పుడు తెలిసింది. ఇక్కడ కనుక ఇంద్రియార్థములు అంటే బయట అనుభవించే విషయములు, వాటికంటే గొప్పది ఇంద్రియములు. కానీ ఇంద్రియము గొప్పదే. కానీ ఇంద్రియం కంటే గొప్పది మరొకటి ఉంది, మనస్సు. ఉదాహరణకి వాడికి ఒక సంగీతం ఇష్టం, బాలమురళి గారిదో ఎంఎస్ గారిదో మంచి సంగీతం ఇష్టం. కానీ వాడికి దుర్వార్త విన్నాడు, తెగ ఏడుస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి సంగీతం పెడతాడు, వింటావా అన్నాడు అనుకోండి, చెయ్యిపోవని తిడతాడు, అవునా లేదా? మరి మీకు ఇష్టం కదండి అంటే చూసుకోవద్దు. కనుక ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు ఒకటి ఉంది, దానివల్ల అది కలిస్తే అన్నది. ఇక్కడ ఆ మనస్సును కూడా ఇది మంచిది, ఇది చెడ్డది అని విచక్షణతో ఇది అని చెప్పగలిగే బుద్ధి ఉంది, అది గొప్పది. కనుక ఇంద్రియార్థముల కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధికి కంటే పైన మరొకటి ఉన్నది.
ఆ బుద్ధికి కూడా చైతన్యం ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. ఆ చైతన్యమే లేకపోతే బుద్ధి పని చేయదు, ఇంద్రియాలు పని చెయ్యవు, ప్రాణాలు పని చెయ్యవు, ఇవన్నీ పని చేయాలి అంటే బుద్ధికి కూడా పైన కూడా ఉన్నాడు. యో బుద్ధే పరతస్తు సహా, అదే ధియో యోన ప్రచోదయాత్ అంటే అర్థం అండి. ఇక్కడ అసలు అర్థం అది. బుద్ధికి కూడా ఎవడి పైన ఉన్నాడో ఆ పరమాత్మకి నమస్కారము. అది ఆ పరమాత్మ వాడివి, నువ్వు వీడివి కావు. కనుక అహం బ్రహ్మాస్మి అంటే నేను కూడా బ్రహ్మమనేనండి, శంకర్లు చెప్పారని కాదు, నేను కూడా దైవాన్ని అన్నాడు హిరణ్యకశిపుడు. అలాంటిదే ఇది ఇక్కడ. కనుక మన నామం, మన రూపం, మన శరీర అహంకారంతో మాట్లాడేది కాదు. వీటన్నిటి తీసేయాలి. తీసేస్తే అహం అందిట్లో కామనే. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, పరిచయం చేసుకోండి అని చెప్తే అయితే 2 గంటలు అయితే, ఎందుకని ఒక్కొక్కరు పరిచయం చేసుకోవడానికి లేస్తూ ఏమంటే నేనండి అని మొదలు పెడతారు. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పేదవాడిని, నేను పెద్దవాడిని, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని. ఇందులో మీరు అలా రాసుకునండి. ఇంజనీరు, డాక్టరు, పేదవాడు, పెద్దవాడు, స్త్రీ, పురుషుడు, ఇవన్నీ ఇట్లా కామన్గా వస్తున్నది. ఏది? నేను. అదే కామన్. అదేంటో తెలుసుకుంటే కామన్ సెన్స్ అంతే. మరి ఇక్కడ దాన్ని ఆ నేను వదిలి మిగిలినవన్నీ పట్టుకుంటున్నాం. ఇక్కడ ఆ నేను అసలు పట్టుకో. అది వీటిని పరిహరించాలంటే తీసిపారేయడం కాదు. ఇందాక చెప్పినట్టు కాంతి దీపానిది అని తెలుసుకోవడానికి అక్కడ టేబుల్ పగలగొట్టక్కర్లే, గోడలు పగలగొట్టక్కర్లే, మైకులు పగలగొట్టక్కర్లే, నీ బుద్ధి ఉంటే చాలు ఇక్కడ. కనుక ప్రపంచంలో రకరకాల వస్తువులు చూస్తున్నావు. నీ శరీరంలో అలాగో ఇతర శరీరాలు, ప్రకృతి, ఇవన్నీ చూస్తున్నావు. కానీ వీటన్నిటిలో నేననే వెలుగు మాత్రం ఒక్కటే అని తెలుసుకుని ఆ ఒక్కటైన ఈశ్వర చైతన్యంతో నేను కలిసి ఉన్నట్లయితే, అదే ఆ కలిసి ఉండడం తెలుసుకోవడంతో మిగలకుండా అనుభూతిగా మిగిలిపోతే అదే కేవలోస్తి పరమః సశివోహమస్మి. ఇది చెప్పాడు సమాధానం. కానీ ఎవడరా నువ్వంటే ఎంత చెప్పాడండి మహానుభావుడు. అయితే ఇవి ఎక్కడ చెప్పాలంటే గోవింద భగవత్పాల్ వారు గుమ్మం దగ్గర చెప్పాలి. అందుకని ఎవరింట్లో కాలింగ్ బెల్ కొట్టి నువ్వు ఎవరివి అంటే ఇదంతా చెప్పేవారు కూడా పని జరగదు. కానీ ఎక్కడేం చెప్పాలో చెప్పాలి ఇక్కడ. అందుకే ఎక్కడే మాట్లాడాలి. ఎందుకంటే తాను వెళ్ళింది సన్యాసం కోసం, వెళ్ళింది బ్రహ్మవేత్త దగ్గరికి. ఒక బ్రహ్మవేత్త దగ్గరికి ఒక బ్రహ్మవేత్త వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు ఇక్కడ. ఒక్క మాటలో ఎంత చెప్పాడు. శంకరులు చెప్పిన మాట విద్యారణ్యుల వారి శ్లోకంలో అందించారు. స్వామిన్నహం. మళ్ళీ అందమైన శ్లోకం కనుక మరొక్కసారి చెప్పుకుని మనస్సులో పదిలిపరుచుకునే ప్రయత్నం చేద్దాం. స్వామిన్నహం న పృథివీ న జలం న తేజో న స్పర్శ నన్న గగనం న చ తద్గుణావా నాపీంద్రియాణ్యపితు విద్ధి తతోవశిష్టః యక్కేవలోస్తి పరమః సశివోహమస్మి. ఇదే తర్వాత శ్లోకాల్లో నిర్వాణ షట్కం మొదలైన వాటిలో శంకరులు దీన్నే చెప్పారు. చిదానంద రూప శివోహం శివోహం. బాగుందండి, మంచి మ్యూజిక్ కాదు. అక్కడ ఏం చెప్తున్నాడు? మొదటి నుంచి న తేజో న వాయు, ఇవే మాటలు. న పాదం న పాణి. కనుకనే బ్రహ్మము గురించి వేదం ఎలా చెప్తుందంటే చెప్పలేనని చెప్తుందట. ఏం చెప్తారండి బ్రహ్మం గురించి అంటే ఏమి చెప్పలేమని చెప్తామని. ఏది చెప్పినా అది ప్రపంచానికి సంబంధించింది, ప్రపంచానికి అతీతమైనది. కనుకనే బ్రహ్మము గురించి చెప్పాలంటే నేతి అని చెప్పాలి. నా ఇది నా ఇది కాదని తీసేసాక ఏది మిగిలి ఉంటుందో అది. దేన్ని నువ్వు తీయలేవో అది భగవంతుడు. అది విచారణతో నెమ్మదిగా ఇది నిరంతరం విచారణ చేయమన్నాడు. ఊరికనే పాటలు పాడడం కాదు, ఇంద్రియాలు నేను కాదు, పంచభూతాలు నేను కాదు, మరి ఏదో నువ్వు చూడు. వీటి యందు ప్రసరిస్తున్న చైతన్యం ఏదో, ఆ చైతన్యం ఈశ్వరుడు. అప్పుడేం తెలిసింది? ఇవి పోయినా అది ఉంటుంది కనుక ఈ శరీరం పోయినా నేను ఉంటాను ఉన్నవాడితో పరమాత్మతో. ఇది గ్రహించవలసినది. ఇదే మోక్షము. అదే అమృతత్వానికి. అది తప్ప మరొక హేతువు లేదయ్యా. శంకరులు ప్రతిపాదించినటువంటిది ఈ వేదాంతమే. ఇది శంకరులు కొత్తగా తెచ్చింది కాదు, సనాతనమైన ఉపనిషత్ మతం. ఇది ఉపనిషత్తులు పుట్టినదే ఈ ఆత్మతత్వాన్ని చెప్పడం కోసం. అందుకే మొదటి రోజు చెప్పిన ప్రవచనాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఉపనిషత్ అంటే వేదం ఇచ్చిన తీర్మానం, వేదం యొక్క అంతిమ వాక్యం. అందుకే వేదాంతం అని దాని యొక్క పేరు. ఆ ఉపనిషత్తు తేలిగ్గా చదువుకుంటూ వచ్చేది కదా. ఉపనిషత్ గురువు సన్నిధిలో కూర్చొని అధ్యయనం చేయవలసిన శాస్త్రం అని అర్థం ఇక్కడ. అప్పుడు అతడు చూపిస్తాడు ఆ పద్ధతి. ఎలాగైతే అనాత్మ నిరసనం చేయాలి, ఆత్మను పట్టుకోవాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు అనాత్మ విషయాలు పట్టుకుంటూ ఉంటే ఎప్పుడు ఆత్మను పట్టుకుంటావు? అందుకే వివేక వైరాగ్యాలతో వాటిని విడిచిపెట్టి చింతన చేస్తూ బ్రహ్మమునందు నిలిచిపోవాలి. కనుక నువ్వెవరు అంటే ఈ మాట చెప్పాడు. అప్పుడు ఆనందించి గోవింద భగవత్పాల్ వారు దర్శనమిచ్చారు శంకర భగవత్పాల్ వారికి. ఆయన సంతోషించి ఇతడు చెప్పిన సమాధానంతోనే ఇతడి యొక్క స్థితి ఏమిటో అర్థమైంది ఆయనకి. ఎందుకంటే 4 చదివి 5వ మాట చెప్పింది కాదు ఇది. ఇక్కడ చిలక పలుకు కాదు, అనుభవంలోంచి వచ్చినటువంటి వాక్యం ఇది ఇక్కడ. అందుకు ఆ మహానుభావుడు, నాయన నువ్వు సన్యాసానికి అర్హుడవు అని చెప్పి ఒక సుముహూర్తాన
దీక్షాపూర్వక సన్యాసాన్ని శంకరునికి ఇచ్చాడు మహానుభావులైనటువంటి గోవింద భగవత్పాదులు వారు. అందుకే శంకరులకి ఎంత గురుభక్తో మనకు తెలుసు. భజగోవిందం భజగోవిందం అన్నారు. ఓహో, గోవింద్ అంటే ఈయన గురించి అన్నారా? నిజం, ఆ గోవిందుడేనే ఈ గోవిందుడే అని ఒకటే. ఎందుకంటే సిద్ధి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఒక మాట చెప్పారు, అంతా ఒకటే అనే భావం ఉండాలి. అందుకే నిజమైన సన్యాసి ఒకరికి నమస్కరించరు, ఒకరికి ఆశీర్వదించరు. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు పరమగురువు గారు ఒకరు ఉన్నారు, గౌడ భగవత్పాదుల వారు. ఆయన మాండుక్యోపనిషత్తుకి కారికలు రచించారు. అందులో ఓ మాట అంటారు, నిరాశీర్ నిర్నమస్క్రియా. సన్యాసి ఎప్పుడూ కూడాను ఆశీర్వదించడు, నమస్కరించడు. అందుకని సన్యాసి గారు ఆశీర్వదించండి అంటే అంతకంటే పాపం మరొకట్లేదు ఇక్కడ. ఎందువల్ల? సర్వం బ్రహ్మమయమైనప్పుడు ఎవడెవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరెవరిని నమస్కరిస్తారండి. అది దాని యొక్క దృష్టి. అయితే విద్వత్ సన్యాసికి అంత బ్రహ్మముగా కనబడుతుంది. వివిధిష సన్యాసి ఇంకా బ్రహ్మభావన అతడికి రాదు, కానీ సాధనలు తెచ్చుకోవాలి కనుక అతడు నమస్కరించాడు, ఆశీర్వదించాడు. అంత బ్రహ్మమని చూడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆ మహానుభావుడు ఇక్కడ. అందుకే మీరు పీఠాధీశుల దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కరించినప్పుడు వారు నారాయణ నారాయణ అంటారు, అంతే, ఆశీర్వదించరు. కానీ సంతాన ప్రాప్తిరస్తు అన్నాడంటే ముందు సన్యాసిని దింపేయాలండి ఇక్కడ. వాళ్ళు ఉండరు అక్కడ, మీరు గమనించండి. అలాగే పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కొంతమంది ప్రవరులు చెప్పుకుంటూ ఉంటారే, పీఠాధిపతుల దగ్గరికి చెప్పకూడదు. ఎందుకంటే నామరూప అభిమానం వాళ్ళ దగ్గర మనం చూపించకూడదు. వారు కూడా ఆ విధంగా నారాయణ నారాయణ అంటారు. ఇవన్నీ తెలుసుకోవాల్సినది. కనుక బ్రహ్మభావన అంటే అంత గొప్పదండి. వాళ్ళకి శారీరక నామరూపాలు పట్టవు, నామరూపాలకు అతీతమైన తత్వమే వాళ్ళకు పడుతుంది ఇక్కడ. అలా శంకర భగవత్పాదుల వారు ఆ బ్రహ్మనిష్టకు సంతోషించి మహానుభావుడైనటువంటి గోవింద భగవత్పాదులు సన్యాస దీక్షనిచ్చారు. సన్యాస దీక్ష విధానం ఉంది. అంతవరకు వారు చేసినటువంటి ఉపనయనం మొదలుకొని అప్పటి వరకు చేసిన కర్మలన్నింటినీ పరిత్యజిస్తారు. అదొక పద్ధతి, శాస్త్ర పద్ధతి. అవి చేసిన తర్వాత వారికి మహావాక్యాలు ఉపదేశిస్తారు. ఈ మహావాక్యం అంతా జీవబ్రహ్మైక్య అని చెప్తుంది. ఇక్కడ నేను అనబడే జీవుడు ఎవడైతే దేహంలో ఉన్నాడో ఆయన బ్రహ్మమునకు అభిన్నుడు. ముందు బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకో. బ్రహ్మమును విచారణ చేసి ఆ బ్రహ్మమే ఈ నేను అనేటువంటి తత్వంలోకి వెళ్ళాలి. అది బ్రహ్మ విచారణకు గాను 4 మహావాక్యాలు చెప్తారు. ఈ 4 మహావాక్యాలు టామ్ టీమ్ టూమ్ టైమ్ ఫట్ ఫట్ అనే మంత్రాలు కావండి. ఎందుకంటే మంత్రాలు జడంగా చేసేస్తుంటారు, ఎవ్వరికి అసలు అర్థస్పృహ కూడా ఉండదు. ఎలాగోలా చేస్తే ఏదో పుణ్యం వస్తుంది, అర్థం తెలిస్తే ఇంకా బాగా వస్తుంది, అది వేరే విషయం. కానీ అలాంటి మంత్రాలు కావు ఇవి. ఇక్కడ చెప్పడం జరుగుతుంది కనుక రేపటి నుండి చేసేయడానికి వాడు సిద్ధపడకండి. సన్యాస దీక్షలో ఒక యతీశ్వరుడు మరొక యతి కావడానికి యోగ్యమైన వాడికి ఇస్తున్న మహావాక్యాలు ఇవి 4. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. 4 మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాలు 4 వేదాల నుంచి తీసుకున్నవి. 4 వేదాల్లో 4 ఉపనిషత్తులు ఉంటాయి. 4 వేదాల్లో ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ ఆ వేదాల్లో ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకురాబడింది. శంకరులకు పూర్వమే ఉంది ఈ సంప్రదాయం. ఒక్కటి, శంకరులు ఈ జ్ఞానాన్ని కొత్తగా తీసుకురాలేదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. శంకరులు కొత్తగా తీసుకురాలేదు. సనాతనంగా ఉన్న బ్రహ్మ విద్యని అనేక రకాలైనటువంటి దుర్మతాలు వ్యాపించిపోయి అయోమయ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సనాతనమైన బ్రహ్మ విద్యని తిరిగి తీసుకొచ్చాడు. అందుకే అవిచ్ఛిన్న బ్రహ్మ విద్యని స్థాపించినటువంటి వాడు. అవిచ్ఛిన్న బ్రహ్మ విద్య. విచ్ఛిన్నం అంటే మధ్యలో బ్రేక్, అవిచ్ఛిన్నం అంటే బ్రేక్ కాకుండా ఒక గురు పరంపర ద్వారా వచ్చినటువంటి బ్రహ్మ విద్యను ప్రతిష్ఠ చేశారు శంకరులు. ఆ 4 వాక్యముల్లో మొదటిది ఋగ్వేదంలోని ఐతరేయోపనిషత్తు నుంచి తీసుకోబడినదే ప్రజ్ఞానం బ్రహ్మ. దాని తర్వాత అహం బ్రహ్మాస్మి, ఇది యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తు నుంచి తీసుకురాబడింది. ఇక తత్వమసి, ఇది ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించినది. ఇక్కడ తర్వాత అయమాత్మ బ్రహ్మ, ఇది అధర్వణ వేదంలో మాండూక్యోపనిషత్తు నుంచి తీసుకురాబడింది. ఈ 4. మొదటి దాన్ని లక్షణ వాక్యం అంటారు, రెండవ దాన్ని అనుభవ వాక్యం అంటారు, తత్వమసి అనే దాన్ని ఉపదేశ వాక్యం అంటారు, చివరికి చెప్పిన అయమాత్మ బ్రహ్మ సాక్షాత్కార వాక్యం అంటారు. మన వేదాంత శాస్త్రం ఇంత గొప్పదండి, కబుర్లతో వచ్చేది కాదు, దానికి అధ్యయనం శాస్త్రం పద్ధతి ఉంది ఇక్కడ. ఇందులో ఎటు భావం తిప్పినా ఒక్కటే, ఆ బ్రహ్మము నేను అంత. ఇక్కడ బ్రహ్మం ఎవరై అంటే ప్రజ్ఞానమే బ్రహ్మం అన్నాడు. ప్రజ్ఞానము అంటే నీ లోపల ఉన్న ఎరుక. ఎరుక అంటే నాలెడ్జ్ కాదు, అవేర్నెస్ కాదు, కాన్షియస్నెస్. ఇది ఇక్కడ ఎరుక అనగా చైతన్యము. ఆ చైతన్యము బ్రహ్మ. ఇప్పుడు ఆలోచించుకోవచ్చు, చైతన్యము బ్రహ్మ, ప్రకృతి జడం. చైతన్యం వల్ల దీనికి చేతనత్వం వస్తుంది ఇక్కడ. కనుక చేతనత్వం వచ్చింది నువ్వు అనుకోకు, చైతన్యాన్ని తెలుసుకో. ఇది మనకు ఒక కారో లేదో ఒక బస్సు మీదకి వస్తుంటే బస్సు మీదకి వస్తుందన్న, బస్సు మీదకి రావట్లే, అందులో ఒకటి నీ మీదకి తోస్తున్నాడు. అది కనుక మీదకి వస్తున్న బస్సు మీదకి వస్తుంది అనుకోవద్దు, దాన్ని నడుపుతున్నవాడు ఒకడు ఉన్నాడు.
అలాగే ఇక్కడ ఈ శరీరాదుల్ని వీటన్నిటిని నడుపుతున్నవాడు కూడా ఉన్నాడు. అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈశ్వర సర్వభూతేషు వృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ్య. వాడిని నువ్వు విడిగా చూస్తే ఆయన్ని చేత నువ్వు నడపడుతున్నావు అనుకుంటావు. కాదు, నేననే చైతన్యం ఆయనదే అని తెలుసుకుంటే నువ్వు ఆయనతోనే కలిసి ఉంటూ ఈ శరీరాలన్నిటి సాక్షిగా చూస్తావు. ఇక్కడ ఇంత ఇవి ఈరోజు చాలా గంభీరమైన అంశం కనుక నిన్నటి కంచి కొంచెం తీవ్రంలోకి వెళ్ళాం. మూడో రోజుకు కూడా వెళ్ళకపోతే ఇంకేం లాభం అండి. అంతగా నిన్న కథ బాగుందండి, ఇవాళ కొంచెం తీవ్రమైపోయింది, తలనొప్పి వచ్చిందని. అంటే మరి శంకరులు నిన్న పిల్లాళ్ళ ఆడుకుంటూ ఇప్పుడు సన్యాసం అయ్యాక సన్యాసం అంటే ఏంటో తెలియకపోతే సన్యాసి ఎలా అర్థమవుతాడు చెప్పండి. ఇక్కడ కానీ కాషాయం కట్టుకున్న వాళ్ళందరూ సన్యాసం అనుకుంటే అలాగే ఇక్కడ. కానీ కాషాయాన్ని సన్యాసాన్ని ఇప్పుడు గౌరవించాలి, అది చాలా పవిత్రమైనది. మనం అనేది అసలు సన్యాసం అనేటువంటిది ఒకానొక స్థితి, ఒకానొక జ్ఞానం, అంతేగాని ఒకానొక వేషం కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ జ్ఞానం ఈ 4 మహావాక్యములు యందు చెప్పబడుతున్నది. కనుకనే ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావో దాన్ని తెలుసుకో. ఇది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో దాన్ని తెలుసుకో. అదేది జ్ఞానం. జ్ఞానం కళ్ళు మూసుకున్నా లోపలుందా ఎరుక. ఆ జ్ఞానం ఏదిందో అది ప్రజ్ఞానం, అదే బ్రహ్మము. ఆ ప్రజ్ఞానమైన బ్రహ్మమే తత్ అని చెప్పబడుతుంది. నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు దాని పేరు తత్. తత్ అంటే అది, అది అంటే ఎబోవ్. కానీ విచారణ చేస్తే అది తప్ప మరేది లేదు. కనుక తత్ త్వం అసి, అది నువ్వే అయ్యున్నావు అంటాడు గురువు. అది ఉపదేశ వాక్యం. అది నువ్వే అయి ఉన్నావు. 3 వాక్యాలు, తత్ త్వం అసి. ఇది ఒకరు చెప్తున్నట్టు ఉంది కదా, అది నువ్వే అయ్యున్నావు. దీన్ని గురువు చెప్తున్నాడు. ఇది ఉపదేశ వాక్యం అంటారు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి? ఊరికని తత్వమసి తత్వం జపం కాదు, త్వంపద శోధన అన్నారు ఇక్కడ. అంటే త్వం అనబడే, అంటే నేను అనబడి దేని అనుకుంటున్నానో విచారణ చేయి. అప్పుడు ఏది నువ్వు కావో తెలుస్తుంది, ఏది నువ్వు అవునో తెలుస్తుంది. ఆ విచారణ శాస్త్ర పద్ధతిలో గురు శిక్షణలో చేయాలి. చేసిన తర్వాత నీకు అనుభూతికి వచ్చి అవతలవాడు నువ్వు అంటే మనమేం చెప్తాం, నేను అని చెప్పాలి కదా. కానీ అహం బ్రహ్మాస్మి అంటావు, ఇది అనుభవ వాక్యం. కనుక అది ఉపదేశ వాక్యం, ఇది అనుభవ వాక్యం. లక్షణత అదేమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ. చివరికి తేల్చి పారేసో అయం ఆత్మ బ్రహ్మ. కనబడుతున్న నేను అన్నాను ఇప్పుడు, అది అంతటా ఉంది కదా, నేను రూపంలో అంతా ఉంది కదా. కానీ అంతా బ్రహ్మమే అనే స్థితి అయం ఆత్మ బ్రహ్మ, సాక్షాత్కార వాక్యం. సన్యాస దీక్ష చేసేటప్పుడు ఈ 4 ఉపదేశిస్తారు. అందుకని సన్యాసులు మంత్రాలు, తంత్రాలు, పూజలు, పునస్కారాలు చెయ్యరు. వాళ్ళ కర్మలన్నీ విడిచిపెట్టేశారు. కానీ లోక రక్షణ కోసం ఒక ఆధిపత్యం వహించిన సన్యాసి తన అఖండ వైరాగ్యంతో ఉంటూ మన చేత చేయిస్తాడు, ప్రేరకంగా ఉంటూ బోధిస్తూ. అంతే, వాళ్ళు చెయ్యరు. సన్యాసికి కేవలం ప్రణవజపం మాత్రమే. 2 మహావాక్యములు మననము, మహావాక్యాల మననం. ఇది చేస్తూ తత్వ విచారణ చేయాలి. సన్యాసి యొక్క ధర్మములు ఇవి. అటువంటి అతి కఠినమైనటువంటి క్షురస్యధార అంటుంది కఠోపనిషత్తు. కత్తివాదర మీద నడక ఎలాంటిదో వేదాంత మార్గం అంత కఠినమైనది, సామాన్యమైన విషయం కాదు. అందుకే నాయమాత్మా బలహీనేన లభ్య, నాయమాత్మా ప్రవచనేన లభ్య. ఆత్మతత్వం బలహీనుడికి దొరకదు, కబుర్లకు దొరకదు. అందులో ప్రవేశించాలంటే దృఢిష్ట బలిష్ట, ఒక స్టబ్బర్న్ అయినటువంటి వాడు, గట్స్ ఉన్నవాడు వేదాంత మార్గంలోకి రాగలడు. సామాన్యమైన అంశం కాదు. అలాంటి వేదాంతం భారతీయ సంస్కృతిలో అది చెప్పిన జ్ఞానాలన్నిట్లోకి తలమానికమైనది వేదాంతమే. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం, మనం గర్వించదగ్గ గొప్ప అంశం. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా పరమార్థ జ్ఞానం కలిగిన హిందూ మతానికి చెందిన వాళ్ళమన్నది అర్థమైతే చాలండి. ఇక్కడ ఈ ఒక్క వేదాంతం అనేటువంటి ఏ మాట ఉన్నదో అది పట్టుకునే స్వామి వివేకానంద ఈ దేశంలో తన తొలి గొంతు విప్పగానే ప్రపంచానికి జోహారులు అర్పించింది. ఎందుకంటే ఇది ఒక్కటి రిచువల్స్తోనూ వాటితోనూ పని లేకుండా ఆలోచించేటటువంటి వాడికి సర్వత్రా ఉండే ఒక ఏకతత్వాన్ని చూపిస్తోంది ఇక్కడ. అందుకే ఆయన చెప్పాడు, ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ వేదాంత అని స్వామి వివేకానంద చెప్పిన మాట విని ఈ వేదాంత విద్య దుర్గమం అనుకోకుండా, ఇప్పటికే ఆయువింత అయిపోయింది, ఆలస్యం చేశాను, ఇకనైనా ఆలస్యం చేయకుండా వేదాంత విద్యను తెలుసుకుంటానని వెంటనే రంగంలోకి దుమకాలండి. అంత గొప్పది వేదాంత విద్య. దానికి వ్యత్యాశ్రమం మనం స్వీకరించిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన మాటలు మననం చేసుకుంటూ వెళ్ళనైనా చేయాలి కనీసం. మొత్తానికి మహానుభావుడు సన్యసించాడు. సన్యసించిన తర్వాత చేయవలసింది ఏంటంటే గురు శిక్షణలో ఉండాలి. అద్వైతం అంటే ఇందాక చెప్పినట్టు సర్వము బ్రహ్మముగా చూడడం, అంతేగాని అద్వైతంలో అంతా ఒకటే అని చెప్పారు నువ్వు నేను ఒకటే అని పాటలు పాడుకోవడం కాదు. ఇక్కడ శరీరము మనస్సు బుద్ధి ప్రాణాలు వీటికి అతీతమైన ఆత్మచైతన్యం నువ్వు. ఆ స్థితిలో చూడగలిగినప్పుడు భేదం శరీరాలకు ఉంది కానీ ఆత్మకు లేదు. అది ఇక్కడ కానీ శరీరంలో భేదం ఉన్నప్పుడు శరీర మర్యాదలు పాటించవలసిందే, కానీ భేద దృష్టి లేకుండా ఉండాలి. అయితే అద్వైతంలో గురువు పట్ల ఈశ్వరుడి పట్ల మాత్రం అద్వైతం చూపించద్దు అన్నాడు. అంటే గురుగా నువ్వు నేను ఒకటేగా అనకూడదట.
గురువుగారి దగ్గర మాత్రం వినయ సంపన్నుడై ఉండాలి. అందుకే భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కశ్చన. అద్వైతం సాధన దశలో భావంలోనే పెట్టుకో, క్రియలో చూపించుకున్నాడు ఇక్కడ. క్రియలో మర్యాదలే ఉండాలి ఇక్కడ, చింతనలో విచారంలోనే బ్రహ్మభావన. కనుక శంకరులు అత్యంత వినయంగా గురువుల సన్నిధిలో ఉంటూ ఈ మహావాక్య మననం చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఆజ్ఞలేంది కదలకూడదండి. ఒక్కసారి గురువు దగ్గరికి వెళ్ళాక గురువు ఆజ్ఞలేంది కదలకూడదు. ఇంకా నేను వెళ్ళరానా అండి అని కూడా అనకూడదుట. ఆయన చెప్పాల్సిందే, అంత సరెండర్ అవ్వాలండి. ఆ మార్గం అలాంటిది. అన్నీ విడిచిపెట్టి అదే పట్టుకున్నవాడే దాన్ని పొందగలడు. కానీ ఇది అది అనుకుంటే కొన్నాళ్ళు పడుతుంది అంతే. అది లోకంలో మనకు తెలిసిన విషయమే. కానీ మహానుభావుడు అదే విచారణ చేస్తూ నర్మదా నదీ తీరంలో కూర్చున్నాడు. గురువు ధ్యానంలో ఉన్నారు, ఈయన ధ్యానంలోనే ఉన్నాడు. కానీ గురువు ధ్యానంలో ఉన్నాడు కదా, గమనించడం అనుకోవద్దు. ఆయన గమనింపు వేరే ఉంటుంది ఇక్కడ. ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఈ లోపలికి చిత్రమైనటువంటి అంశం జరిగింది ఇక్కడ. ఒక్కసారి నర్మదికి పొంగులు వచ్చాయి, ఉప్పెనలా వస్తుంది. ఆ సమయంలో ప్రజలు ఎలా ఉంటారంటే భయభీతులు, ఎవడైనా రక్షిస్తాడేమో అని చూస్తుంటారు. వారందరికీ కూడా ఇక్కడ ఒక యతీశ్వరుడు ఉన్నాడు గోవింద భగవత్పాల్ వారని తెలుసు కొంతమందికి. అందుకే వాళ్ళు రావడం, ఆ గుహ దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకోవడం, వెళ్ళిపోవడం, వాళ్ళకి మంచి కార్యక్రమాలు అనుకున్నవి జరిగిపోవడం, కష్టాలు తొలగిపోవడం అవుతున్నాయి. వాళ్ళు దేవుడిగా భావించి నమస్కరిస్తున్నా ఈయనేం పట్టించుకోలేదు. ఎందుకంటే నిజమైన బ్రహ్మవేత్తల దగ్గరికి వెళితే వాళ్ళకొక్క నమస్కారం చేసుకున్నా చాలండి, గ్రహదోషాలు పోతాయి. అది సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. ఒక బ్రహ్మవేత్త కనబడితే చాలు, దోషాలు పోతాయి ఇక్కడ. వాడు అడుగు పెడితే భూమి క్షేత్రమవుతుంది, వాడు ముట్టుకుంటే నీరు తీర్థమవుతుంది అని చెప్పారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అంటే ఏ పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించాడో అతడే నేననే జ్ఞానంలో ఉన్నాడు గనుక ఆయనకి బ్రహ్మమునికి భేదం లేదు. తయోరభేద, వారిద్దరికీ భేదం లేదు. వాళ్ళు సంచరిస్తూ ఉంటే ఆ చోటు పవిత్రమైపోతుంది. అందుకు మహిమలు జరుగుతాయి. అంతేగాని వాళ్ళు మహిమలు చెయ్యాలని చేయరు. ఇక్కడ దీపం పాపం వీడు బాధపడుతున్నాడు వెలుగిద్దాం అనుకోదు. వెలుగు సహజంగా వస్తుంది. మహాత్మ నుంచి మహిమలు సహజంగా వస్తాయి. కానీ మహిమలు వచ్చే కదా దుకాణాలు పెట్టరు, అది వేరే విషయం. ఇక్కడ వాళ్ళు వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారంతే, వాళ్ళకి జరిగిపోతుంది. కనుక వాళ్ళకి గురి ఏర్పడింది. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అక్కడికి వస్తారు. అలాగే ఈ పొంగులు వస్తుంటే పరిగెత్తుకు వచ్చారు, గుహ దగ్గరికి నమస్కారం చేస్తున్నారు. ఆయన సమాధిలో ఉన్నారు. శంకరులు వాళ్ళ ప్రార్థన విన్నారు, ఆయనకి నమస్కారం చేసేవారు. గురువుగారి ధ్యాన సమాధి ఈ ఉప్పెన వల్ల భంగం కలగకూడదని శంకరులు తన యొక్క కమండలాన్ని ఆ నది దగ్గర పెట్టారు. మొత్తం నర్మదా నది అంతా కమండలంలోకి వచ్చిందండి. ఇది సాధ్యమా? ఇది చాలామందికి ప్రశ్న. సాధ్యమే. ఎవరికి? యోగికి సాధ్యమే. గతంలో ఒక మహానుభావుడు ఉన్నాడు, అగస్త్యుడు. ఆయన సముద్రాన్నే చులికితం చేశాడు. చులికితం అంటే ఇలా చేయి పెట్టడం, పెట్టి అవపోసన పెట్టేశాడు మహానుభావుడు. ఇక్కడ యోగశక్తిది ఇది సామాన్యం. అంత విస్తరించిన విషయాన్ని సూక్ష్మం చేసి గ్రహించగలిగే శక్తి యోగశక్తిలో ఉంటుంది. శంకర భగవత్పాలు వారు బ్రహ్మజ్ఞాని, అందులో సందేహం లేదు. కానీ సర్వజ్ఞ శబ్దానికి అర్హులు. ఆయనకు యోగశాస్త్రంలో ఉద్దండు. ఎందుకంటే అన్ని శాస్త్రాలు తెలిసినవాడే ఇది గొప్పది అని చెప్పినప్పుడు దాన్ని నమ్మాలి. అదే అది ఒకటే చదువు అదే గొప్పదని వాదించారంటే మిగిలినవి తెలియదని అర్థం. శంకరులు మంత్రశాస్త్రం, యోగశాస్త్రం, శబ్దశాస్త్రం, ఉపాసనా శాస్త్రం, కర్మశాస్త్రం ఒకటేమిటి అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు. శృతి స్మృతి పురాణానాం ఆలయం. బాల్యం నుంచే ఇవన్నీ అవపోసన పెట్టాడు కనుక ఇవన్నీ తెలుసు ఆయనకి. అది స్వానుభవంతో తెలుసు. ఆ సాధనలన్నీ చేసినటువంటి వాడు ఈ పరమార్థాన్ని చెప్పాడు ఆయన. ఇది అన్నిటికంటే గొప్పది ఇది నాయన, ఇవి కావు. ఇవి కేవలం ఒక్కొక్కప్పుడు లోకరక్షణ కోసం చూపిస్తామే కానీ ఇవి పరమార్థములు కావు. పరమార్థం అది, ఇవి ప్రధానం కావు. కానీ ఇప్పుడు వీళ్ళని రక్షించడం కోసం వెంటనే చేసిన పని ఏంటంటే ఏదో ప్రేరణ జరిగినట్టుగా కమండలంలో మొత్తం లాగాడు ఆయన నదిని. ఆశ్చర్యంగా ఆ పొంగు తగ్గిపోయింది. వెంటనే ఈయన్ని కీర్తిస్తూ అందరూ వెళ్ళారు. ఒక్క పిలుపుతోనే కనకధార కురిపించినవాడు, ఒక్క ప్రార్థనతోనే పూర్ణానది దారి మళ్లించిన మహానుభావుడికి కమండలంలో నర్మదానది తీసుకోవడం పెద్ద విషయమా? ఇది జరిగింది ఇక్కడ. ఇదంతా చూస్తున్నట్టు ఎవరు? గోవింద భగవత్పాల్ వారు. ఇంక అందరూ సద్దుమణిగి వెళ్ళిన తర్వాత దగ్గరికి పిలిచారు గోవింద భగవత్పాదులు. పిలిచి, మహానుభావ, నీ కోసం చూస్తున్నానయ్యా. నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నానో వాడు నువ్వే అని నాకు అనిపించింది. కానీ నిర్ధారణ చేయడం కోసం నేను ఇంతవరకు పరిశీలించాను. నువ్వు ఒక మహాకార్యం కోసం ఉద్భవించినటువంటి శివాంశ అని నాకు తెలిసిపోయింది అన్నాడు ఇక్కడ. అదేమిటో చెప్తాను విను అని గోవింద భగవత్పాల్ వారు ఒకానొక విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆశ్చర్యకరమైన అంశం. చాలా కాలం క్రితం హిమవత్ పర్వత ప్రాంతంలో అత్రి మహర్షి ఒకానొక యజ్ఞాన్ని తలపెట్టాడు. అంటే ఎప్పటికప్పుడు దివ్య భూమికలలో మహర్షులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు.
మాకు తెలియదండి అంటే మన చందాలు కోరరు, కాబట్టి మనకి ఇన్విటేషన్ పంపరు. కానీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఈ రహస్యం తెలుసుకోవాలంటే రామాయణంలోకి వెళ్ళాలి. విశ్వామిత్రుడు యాగం చేశాడు ఎవరి కోసం? ఆయన అప్పటికి అన్నీ విడిచిపెట్టి బ్రహ్మర్షి అయిపోయాడు, ఆయనకు అక్కర్లేదు. విశ్వామిత్రుడు ఒక్కడే కాదు, అప్పుడు ఆ సిద్ధాశ్రమంలో హిమవత్పర్వత ప్రాంతాల్లో అనేక మంది మహర్షులు చేశారు. నేటికి హిమవత్పర్వత ప్రాంతాల్లో మనం ప్రవేశించలేనివి, మన కంటితో చూడలేని దివ్య భూమికలు ఉన్నాయి, సిద్ధ భూములు ఉన్నాయి. మీకు అర్థం కావాలంటే పరమహంస యోగానంద, స్వామి రామ మొదలైన వాళ్ళు వెస్ట్ కోసం అర్థమయ్యేటట్టుగా యోగుల చరిత్రలు రాశారు. అవి చదవండి, అప్పుడు మీరు నమ్ముతారు వీటిని. అందులో ఆయన స్పష్టంగా రాశాడు, హిమాలయాల్లో ఇప్పటికీ 1000 ఏళ్ల వయస్సు కలిగిన మహర్షులు ఉన్నారు. ఈ సప్తర్షులు, విశ్వామిత్ర, వశిష్ఠాదులు, అగస్త్యాదులు అందరూ కూడాను దివ్య భూమికల్లో ఉంటారు. అది హిమవత్పర్వత ప్రాంతం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అరుణాచలం కావచ్చు. అలాంటి దివ్య భూమికల్లో ఎప్పుడు సంచరిస్తూనే ఉంటారు మహాత్ములు. మనం ఎక్కడి నుండి స్మరించినా వారి అనుగ్రహం మనకు లభిస్తుంది కనుక స్మరణ నేర్చుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు 3 సంధ్యల్లో ఈ పని చేయమని చెప్పారు. గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః. గంగా యమునయోర్ మధ్య ఏ వసంతి తేమే ప్రసన్నాత్మానః చిరంజీవితం వర్ధయంతి అనే మంత్రాల్లో గంగా యమునులలో దగ్గర ఉన్నటువంటి మహాత్ములు నన్ను ఎప్పుడు అనుగ్రహించుగాక అని వాళ్ళు నమస్కరించి తర్వాత దేవేభ్యో నమః, ఋషిభ్యో నమః, గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః. ముందు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలండి. ఇక్కడ అనేక మంది మహర్షులు, వాళ్ళ తపస్సు మనల్ని కాపాడుతుంది. వాళ్ళ విద్యల్ని కాపాడుతారు, తపస్సులు చేస్తుంటారు. వాళ్ళ సమాజంలోకి రావచ్చు కదండి, నీలాగొచ్చి జెండాలు పట్టుకు తిరుగుతారా? వాళ్ళ తపశ్శక్తి లోకాన్ని కాపాడుతుంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు లోకానికి ప్రమాదం జరగకుండా యజ్ఞయాగాలు చేస్తుంటారు, వాళ్ళ కోసం కాదు ఇక్కడ. అందుకే విశ్వామిత్రుడు తన యాగరక్షణకు రాముడిని పిలిచాడు సిద్ధాశ్రమానికి. ఎందుకు అంటే లోకరక్షణ కోసం యాగాలు చేస్తున్న వాళ్ళు మేము, లోకరక్షణ కోసం అవతరించిన వాడు నువ్వు, కనుక లోకరక్షణార్థం చేస్తున్న యాగాలు భంగం కలగకుండా కాపాడవలసిన వాడు నువ్వు అని తీసుకెళ్ళారు. ఇది రహస్యం అండి రామాయణంలో, బాలకాండలో. అది అలా చూడాలి రామాయణాన్ని. అదేవిధంగా అత్రి మొదలైనటువంటి వారు అక్కడ కూర్చుని హిమాలయాల్లో దివ్యమైన యజ్ఞం చేస్తూ ఉంటే అనేక మంది మహర్షులు వచ్చారు, దేవతలు వచ్చారు. అక్కడికి వ్యాసభగవానుడు కూడా వచ్చాడు. వ్యాసభగవానుడు సామాన్యుడు కాదు కదా, నేటికి ఉన్నటువంటి మహర్షుల్లో ఆయన ఒకడు, వేదవ్యాసుడు. ఆయన పుట్టికే అద్భుతం, సాక్షాత్ నారాయణ సంభూతుడు, అపాంతర తమ్ముడు. గుర్తున్నది కదా పేరు, మొన్ననే చెప్పుకున్నాం. అలాంటి వ్యాసభగవానుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. పైగా భారతంలో ఒక మాట చెప్తారు, వ్యాసుడు వారు ప్రతినిత్యం ధ్యానం చేసి దివ్య శరీరంతో వైకుంఠానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసి వస్తూ ఉంటారట. అటువంటి మహాత్ముడు ఆయన. అలాంటి వ్యాసభగవానుడు ఇతర మహర్షులు కూర్చున్నారు. అత్రి ప్రధానంగా యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేసినప్పుడు మధ్యలో ఒక దివ్యమైన ధర్మసభలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మహాత్ములతో చర్చలు, లోకక్షేమం కోసం ఏం చేయాలి, ఏమున్నాయి, ఇవి చర్చలు జరుగుతుంటాయి. అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను నాయన అంటున్నాడు. ఎవరు? గోవింద భగవత్పాదుల వారు శంకరులతో చెప్తున్నారు. ఆ సభలో నేను ఉన్నా, నేను వెళ్ళిన యజ్ఞానికి నన్ను పిలిచారు. అక్కడున్న సమయంలో నా మనస్సులో ఒక వేదన ఉండెను. ఆ వేదన వ్యాసులు వారితో చెప్పుకున్నాను. స్వామి, మీరు ఎన్నెన్నో రచనలు చేశారు, ముఖ్యంగా మీ తాత్పర్యమంతా వేదాంతమే. ఆ వేదాంతాన్ని మీరు మహాభారతంలో అనేక చోట్ల చూపించారు, ప్రతి పురాణంలో చూపించారు. కానీ విశేషించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క వాణిని అందించారు. దానికి పూర్వమే ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ రెండిటి యొక్క సారంతో పాటు మీరు బ్రహ్మసూత్రాలు రచించారు. ఈ బ్రహ్మసూత్రాలు మొత్తం వేదాంతాన్నంతటి సూత్ర రచనగా చిన్న చిన్న సూత్రాల్లో చెప్తూ ఉంటాయి. ఇది మీరు జ్ఞానం తేలిగ్గా అందుబాటులోకి రావడం కోసం ఒక కండెన్స్డ్ ఫారం, ఒక కాంపాక్ట్ ఫారంలో సూత్ర రూపంలో అందించారు. అది చాలా ఉపకారం చేశారు. కానీ బాధాకరమైన మరొక అంశం జరిగింది. అది దానివల్ల కలిప్రభావం చేత మీరు ఏ హృదయంతో అది చెప్పారో తెలియక ఎవడికి తోచింది వాడు వ్యాఖ్యానాలు రాసేసి అసలు మీ హృదయానికి విరుద్ధంగా వ్యాసుడు ఏమనుకున్నాడు అనేది తెలియనివ్వకుండా వాళ్ళ పాండిత్య ప్రతిభలన్నీ చూపించి ఒక గందరగోళమైన పరిస్థితిని ఏర్పరిచారు. మళ్ళీ ఆ సూత్రాలకి తేటైన భాష్యాన్ని అనుగ్రహిస్తే బాగుంటుంది కదా అనంటే, వత్సత్వం శృణు సమస్త విదేకో మత్సమస్త. ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. వత్స త్వం శృణు సమస్తవిత్ ఏక మత్సమః. ఏం బాధపడకయ్యా, ఈ విషయంపై మేము కొంతమంది కైలాసానికి వెళ్ళినప్పుడు శివుని సమీపంలో ఇదే చర్చ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, మనం అనుకుంటూ ఉంటాం, కానీ లోకంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని దేవతలు, ఋషులు గమనిస్తూ ఉంటారు. ఒక మంచి కానీ, ఒక చెడు కానీ, ఒక పనికిమాలిన పుస్తకం వచ్చి ప్రపంచాన్ని పాడు చేసిన, ఒక సద్గ్రంథం వచ్చి లోకాన్ని మేలు చేసిన
పరిశీలించే దేవశక్తులు ఋషిశక్తులు ఉంటారు. వాడి దుష్ప్రభావం సమాజం మీద పడకుండా ఎప్పటికప్పుడు ఒక మహాత్మునికి ప్రేరణ కలిగించడమో, ఒక మహాత్ముని పంపించడమో చేస్తూ ఉంటారు. ఇది ఒక రహస్యమైన విషయం ఇక్కడ. ఎందుకంటే అసుర శక్తులు, దేవతాశక్తులు లోకంలో తిరుగుతూ ఉంటాయి. అది మానవ రూపంలో తిరగచ్చు, మరో రూపంలో తిరగచ్చు. ధర్మద్రోహులు అసుర శక్తులైతే దర్మాన్ని రక్షించేవారు దేవతాశక్తులు. ఈ ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది, దేవాసుర సంగ్రామం తప్పదు. అందుకే ఒక రాక్షస శక్తికి రామాయణం విషవృక్షంలా కనబడుతుంది, అప్పుడు ఒక దైవశక్తి రామాయణం కల్పవృక్షంగా చూపిస్తుంది. అది ఘర్షణ జరుగుతుంది అక్కడ. ఇది జరుగుతూనే లోకంలో సహజం. ఎవరు బాగుపడతారో వాళ్ళు అది అందుకుంటారు, ఎవరికి పాడయ్యే యోగం ఉంటుందో వాళ్ళు అది అందుకుంటారు. ఏం చేస్తాం, కొన్ని దుర్గంధ వస్తువులు పడితే క్రిములు అక్కడ చేరుతాయి. అది ఆ క్రిములకి అది ఆకర్షణ. ఒక కుసుమంలో మకరందం ఒక తేనెటీకి ఆకర్షణ. ఇది దాని సంస్కారం, దాని సంస్కారం రెండు అక్కడే ఉంటాయి. ఒక తోటకి వెళ్తాం, పువ్వులు ఉంటాయి, తుమ్మిదలు వస్తాయి, చక్కగా ఆస్వాదించి వెళతాయి. ఆ పక్కన గత్తం కోసమో ఎరువు కోసం పేడ వేస్తారు, పేడ పురుగులు ఉంటాయి, ఒక్కటి రాదు పువ్వు దగ్గరికి. దీని టేస్ట్ అది, దాని టేస్ట్ ఇది. అలాగే లోకంలో సద్గ్రంథాలు ఉంటే దుర్గ్రంథాలు ఉంటాయి. వాళ్ళ సంస్కారాలు బట్టి ఒక్కొక్కటి అంటుకుంటూ ఉంటారు. కానీ సంస్కారం ఉన్న వాళ్ళకి అందించడానికి సద్గ్రంథాలు రావాలిగా. తరించాలని నిజమైన తపన కలిగిన యోగ్యులకి జ్ఞానం ఏంటో చెప్పబడాలిగా. ఎంత కలియుగమైనప్పటికీ కూడా తరించాలనుకున్న వాడికి భగవంతుడు తప్పకుండా మార్గం చూపిస్తాడు. ఎవరికి? తరించాలనుకున్న వాడికి, సిన్సియారిటీ ఉన్నటువంటి వాడికి. అందుకని నాకు రిటైర్ అయితే టైం ఉంటే, ఖాళీ ఉంటే ఆ టైంలో అప్పుడు వింటానండి అంటే వాడికి తెలిసిపోతుంది, వాడికి అక్కర్లేదు. ఇక్కడ తపన కలిగిన వాడికి తప్పకుండా స్వామి అనుగ్రహిస్తాడనే విషయం ఇక్కడ ఈ గ్రంథాలు రావడం ఎందుకోసం. కాబట్టి భాష్యం విషయమే శంకరుడి దగ్గర, అంటే సాక్షాత్ కైలాసంలో శివుడి దగ్గర చర్చ వచ్చింది. వ్యాసుడు చెప్తున్నాడు ఇప్పుడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్పాడు, నేనే అవతరిస్తాను, అవతరించి వచ్చి భాష్యం రచిస్తాను. ఎందుకంటే నారాయణుడు వ్యాసుడయ్యి అవతరించి సూత్రం రచిస్తే శివుడు శంకరుడయ్యి అవతరించి భాష్యం రచించి ఒక పరిపూర్ణతను తీసుకొస్తారు. ఇది అక్కడ విషయం అని వ్యాసుల వారు గోవింద భగవత్పాదులు మొదలైన వారితో చెప్పారు ఇక్కడ. అయితే అలా చెప్పి వ్యాసులు ఒక మాట అన్నారట గోవింద భగవత్పాదుల వారితో, ఆ అవతరించేవాడెవడో నీకు శిష్యుడవుతాడయ్యా అన్నాడు ఇక్కడ. అది ఆనందకరమైన వత్సత్వం శృణు సమస్త విదేకో మత్సమస్స భవిష్యతి శిష్య. మత్సమః నాతో సమానమైన వాడు, అంటే వ్యాసునితో సమానమేవాడు. నారాయణుడితో సమానమేవాడు శివుడే, కానీ వ్యాసునితో సమానమేవాడు శంకరుడే. మత్సమః సహ భవిష్యతి శిష్య, అతడు నీకు శిష్యుడవుతాడు. ఇంకేమున్నది ఇక్కడ. అయితే వాడిని ఎలా పోల్చుకోవడం? ఒక యతీశ్వరుడి దగ్గర చాలామంది శిష్యులు ఉంటారు, ఒక్కడే కాదు కదా. అతన్ని ఎలా పోల్చుకోవడం అంటే, ఎవడైతే పొంగి వస్తున్న నదిని తన కమండలంతో పట్టుకుంటాడో వాడే అతడని పోల్చుకో అని చెప్పాడయ్యా. అందుకు నేను చూడగానే అనిపించింది నాకు తపోదృష్టికి, కానీ వ్యవహార దృష్టితో నిర్ధారణ చేయాలి. తపోదృష్టికి సత్యం తెలిసిన వ్యవహారంతో నిర్ధారణ చేసి అప్పుడు అది అమలు పరచాలి. ఇది ఒక పెద్ద నియమం అండి. ఇది రహస్యాలు ఇవన్నీ. మహర్షుల యోగుల లెక్కలు వేరు, ఆ రహస్యాలు వేరు. కనుకనే నువ్వు అతడవని నాకు తెలిసింది. ఈ కారణం చేత నువ్విప్పుడు ఆ భాష్య రచన చేయడానికై పుట్టినటువంటి వాడవు. అసలైన వేదాంత విద్య ఏదుందో అది కలిదోషాల చేత 72 దుర్మతాల చేత అసలు సత్యమేదో మరుగుపడిపోయి సాధనా మార్గములన్నీ రకరకాల దోషాలతో పంకిలమైపోయాయి. ఉదాహరణకి యజ్ఞాలు యాగాలు మంచివే, మంత్రం తంత్రం కూడా మంచిదే, యోగం కూడా చాలా మంచిదే. కానీ వ్యక్తి స్వార్థాలు, అహంకారాలు ఇత్యాదులన్నీ కలిసిపోయి లేనిపోని అవైదిక పద్ధతులు కూడా వాళ్ళతో మేళనమైపోయి తామస రాజస మార్గాలు ఎన్నో వచ్చేసాయి ఇక్కడ. అలాంటి వాటన్నిటి దులిపి వాటిని సంస్కరించాలి నువ్వు. ఉదాహరణకి శైవం వైష్ణవం చాలా గొప్పవే, శివభక్తి గొప్పది, విష్ణుభక్తి గొప్పది. ఇవన్నీ కూడా చిత్తశుద్ధికి భక్తికి హేతు అవుతాయి, ఈశ్వరానుగ్రహానికి కారణమవుతాయి. దానివల్ల చిత్తశుద్ధి మోక్షం ఇత్యాదులు లభిస్తాయి. అలాంటి వాటిని కూడాను భేదాలు చూపిస్తూ ఒకే పరతత్వాన్ని విష్ణువు, శివుడు, గణపతి, సూర్యుడు అంటారు. ఇది స్పష్టంగా వేదం చెప్తుంది. సర్వత్రా వ్యాపించారంటే విష్ణువు, వ్యాపించిన వాడు నిర్మలుడు శుభుడు అంటే శివుడు. అది సర్వశక్తిమంతం కనుక పరాశక్తి. విశ్వంలో అన్ని గణాలకి సమూహాలు అనేక ఉంటాయి, ఈశ్వరుడు ఒక్కడే, అది గణపతి. ఇలాగ ప్రతి మాటకి అర్థం పరబ్రహ్మయే. అది తెలియక పేర్లు తయారవగానే భేదం ఏర్పడిపోయి రూపములు మనల్ని అనుగ్రహించడం కోసం భగవంతుడు రూపం ధరిస్తే ఆ రూపాల్లో భేదాలు పెట్టుకుని రకరకాల వైషమ్యాలు, స్వార్థాలు పండితులు అనిపించుకున్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారయ్యా. ఎందుకంటే శాస్త్ర పాండిత్యం వేరు, ఇంగిత జ్ఞానం వేరు, శుద్ధమైన తత్వజ్ఞానం కావాలి. అందుకే తత్వదృష్టి వేరు, శాస్త్రదృష్టి వేరు. అందుకు ఊరికనే భాష తెలుసు కదా
అటు ఇటు శ్లోకాలు చెప్పేస్తాడు కదా అని మఠం వేసి కూర్చుంటే తత్వజ్ఞానం లేకపోతే ఇంకెందుకు అక్కడ? అందుకే తత్వజ్ఞానం లేకుండా ఎన్ని కబుర్లు చెప్పినప్పటికి కూడా భేదాలు వస్తాయి. అలాంటి వాళ్ళ వల్ల కలుషితం అయిపోయాయి. నువ్వెన్ని చెయ్యాలి తెలుసా నీ పని? భాష్య రచనే కాదు, ఈ మార్గాలని సంస్కరించాలి. కానీ దయచేసి శంకరులు అద్వైత ప్రవక్త అని అనుకుంటే ఆ భావం తుడిచిపెట్టేయండి. అద్వైత ప్రవక్త మాత్రమే కాదు, ఆయన సమగ్ర సనాతన ధర్మ పరిరక్షకుడు. మొత్తం మనం తరించే మార్గాలని శుద్ధి చేశాడు మహానుభావుడు. సామాన్యమైన అంశం కాదు. మంత్ర మార్గం, తంత్ర మార్గం, యోగ మార్గం అన్నిటినీ బాగు చేశాడు. అంతవరకు వామాచారాదులతో కలుషితమైపోయినటువంటి తంత్ర మార్గాన్ని సనక సనందనాదుల మార్గంలో వచ్చి సంస్కరించాడు. దాన్ని దక్షిణాచారం అంటారు ఇక్కడ. అది తీసుకొచ్చిన మహానుభావుడు. కనుక ఉపాసనలు చేయండి, దేవతల్ని పూజించండి, యజ్ఞయాగాదులు చేయండి, కానీ ఆ కర్మల పరమార్థం తెలుసుకోండి. ఊరికిన కర్మ జడులే చేయకండి. ఇదే అని చెప్పినది. ఇది ఎంత సంస్కరించవలసిన బాధ్యత ఉందయ్యా నీకు. కాబట్టి నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి ముందుగా నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళు. అక్కడ నువ్వేం చేయాలో తెలియబడుతుంది. అక్కడికి వెళితే, ఎందుకంటే అనాదిగా భారతదేశంలో కాశీ విద్యల నగరం. కానీ మన కర్మ కొద్దీ 1000 ఏళ్ల క్రితం అది పరాయిదాళ్ళు గురైపోయి నాశనమైపోవడంతో దాని అసలు వైభవం మనకు తెలియట్లేదు. కానీ కలిప్రభావం చేత అసలు వైభవం మన కంటికి కనబడకపోయినా నేటికి కాశీక్షేత్రంలో మహత్వం ఉంది, అందులో సందేహం లేదు. ఇక్కడ అటువంటి ఆ కాశీక్షేత్రానికి వెళ్ళు. ఎందుకంటే విద్యలకి, జ్ఞానులకి అది నిధానం. అన్నిటికీ మించి ఈశాన సర్వ విద్యానం, సర్వ విద్యలకి ఈశానుడైన పరమేశ్వరుడు ఉన్నటువంటి చోటయ్యా, ఆయన అనుగ్రహం కావాలి. కనుక నువ్వు అక్కడికి బయలుదేరు అన్నారు. బయలుదేరాడు. ఈయన శివాంశ కదండి, ఈయనకి శివానుగ్రహం ఎందుకు? ఇలా మాట్లాడకూడదు. అవతరించిన తర్వాత లోక మర్యాద చేయాలి. సూర్యమండలంలో నారాయణుడే రాముడైనా ఆదిత్య హృదయం చదివేడే లేదా? అది అవతరించిన తర్వాత వారు మర్యాదలు పాటిస్తారు. అందుకే మహానుభావుడికి కాశీనగరానికి వెళ్ళని చెప్తూ ఉన్నాడు. ఈయన బయలుదేరారు కాశీనగరానికి. ఆ వెళుతూ ఉన్నప్పుడు త్రోవలు ఎన్ని చూశాడు. కాశీ వెళ్ళగానే పులకించిపోయాడు. కాశీని చూసి ఆనందించారంటే ముక్తి పొందడానికి దగ్గర త్రోవ వచ్చిందని అర్థం. కాశీ తత్వక్షేత్రం. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని భోగాలకి, కొన్ని యోగాలకి, కొన్ని జ్ఞానాలకి, ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క క్షేత్రం. కాశీ సాక్షాత్ తత్వక్షేత్రం. కాశీలో నివసిస్తూ ఉంటే, రోజు గంగాజల పానం చేస్తూ ఉంటే తత్వజ్ఞానం వస్తుందని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అటువంటి కాశీక్షేత్రానికి వెళ్ళగానే పొంగులు వారుతున్న గంగానదిని చూసి ఒళ్ళు పులకించిపోయింది స్వామివారికి. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే భాగీరథి శుభదాయిని మాత తవ గుణ మహిమా నిగమేక్షాత నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానం. గంగపై ఎంత అద్భుతమైన స్తోత్రం చేశారండి. 2-3 ఉన్నాయి శంకరులు చేసిన గంగాస్తుతి. కాశీలో శంకరులు చేసిన స్తోత్రవాంగ్మయం అపూర్వం. అసలు సందర్భం వచ్చింది కనుక శంకరులు చేసిన స్తోత్రాలు 1-2 తెలియకుండా ఎవ్వరూ ఉండరు కదా. ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క నడక. ఆ నడకలో దేవతా లక్షణం ఉంటుంది. అది దాని యొక్క గొప్పతనం ఇక్కడ. ఆయన సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం అని రచించారు. భుజంగ ప్రయాతం ఒక ఛందస్సు. అది సుబ్రహ్మణ్య స్థుతికి వాడారు ఆయన. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు భుజంగ రూపుడు కనుక భుజంగ ప్రయాతం తీసుకున్నారు. అందుకే మనం మొదటి రోజు 2వ రోజు చెప్పాం, సంగీతానికి రాగం ఎలాగో సాహిత్యానికి ఛందస్సు అలాగా. ఆ గమనంలో శక్తి ఉంటుందండి. చేతకాని వాడు ఛందస్సులో రాయలేడు, వాడు వచనంలో వాడు రాసుకొని. కానీ చేతనైన వాడు ఏ భావానికి ఛందస్సు కావాలో చూపిస్తాడు. భజేహం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారం రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం గుహం నిర్విచారం. భుజంగ ప్రయాతం. ఆ భుజంగ ప్రయాతం 2 భుజంగ ప్రయాతాలు రచించారు శంకర భగవత్పాదులు వారు. ఒక దాని గురించి కూడా 7 రోజులు చెప్పుకునే భాగ్యం కల్పించాడు మహానుభావుడు. ఇక్కడ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం స్వామి మీద అది రచించాడు. ఇక్కడ గంగ మీద. అందులో గంగ ప్రవహిస్తుందండి. ఆ రచనలో ఆ దేవతాతత్వం కనబడుతుంది. అదేవిధంగా కాలభైరవ స్వామిని దర్శించాడు. దేవరాజ సేవ్యమాన పావనంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం. ఆ స్వామిని ఒకటి అనిపిస్తుంది, స్వామివారు దేశంలో తిరుగుతున్నప్పుడు ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయ దేవత ఈయనను స్తోత్రం చేస్తే బాగుండు అని కోరుకుంటుందేమో అనిపిస్తుంది. ఆయన రచన చేశాడంటే అది నిలబడిపోతుంది. చాలా కాలం క్రితం ఒక వైష్ణవాలయానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ప్రసిద్ధి చెందిన క్షేత్రం అది. విష్ణు దర్శనం కోసం వెళ్తున్నప్పుడు తోవలో మార్గం నిండా మైకుల్లో ఒక స్తోత్రం వినబడుతుంది, కనకధార స్తోత్రం. అదే రికార్డు అనుకున్నాను నేను.
పైకి వెళితే ఒక వైష్ణవాచార్యుల వారు చదువుతున్నారు అక్కడ. ఎంత బాగా చదివారండి అంటే, ఎంత బాగా రాశారండి ఆయన అన్నాడు ఆయన. కనుక ఏ మతం వారైనా, ఏ దేవతా భక్తులైనప్పటికి కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క వాంగ్మయం అంత దివ్యంగా మనకి లభిస్తున్నది ఇక్కడ. ఆయన అలా దేవతను స్తుతి చేసాడంటే ఆ ఛందస్సు, అందులో వాడిన భావం అంతే. ఏ దేవతకి ఏం చెప్పాలో ఆయనకు తెలుసు అక్కడ. అటువంటి రహస్యమైన విషయాలు. మొత్తానికి కాశీక్షేత్రంలో ఆయన సంచరించేటప్పుడు అక్కడ ఎలాంటి మహాత్ములు ఉంటారో ముందే గోవింద భగవత్పాదుల వారు చెప్పి పంపించారు. అక్కడ భాస్కరుడు, గుప్తమిశ్రుడు, అదేవిధంగా వాగ్భవుడు మొదలైన అనేక మంది పండితులు ఉన్నారయ్యా. వీళ్ళు జగత్ప్రసిద్ధి చెందిన పండితులు. వాళ్ళందరూ కూడాను నీతో చర్చ చేస్తారు. నువ్వు నీ సిద్ధాంతాన్ని, అంటే సనాతన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయి. వాళ్ళు భిన్న భిన్న అభిప్రాయాలతో ఉన్నారు, చర్చ చేయి. చర్చ అనేది అక్కడ వచ్చిందండి. చర్చ ఎవరికి? పండితుల మధ్య చర్చ. అందుకే నేను క్వశ్చన్ వేస్తాను, ఆసన చెప్తావా అనుకో, చిన్నపిల్లాడు బయలుదేరిపోయి అడుగుతాడు పెద్ద గురువుల దగ్గరికి. దమ్ము ఉండాలండి. ఇదేమిటా మాటలు? మిడుగురు పురుగు సూర్యుడి దగ్గరికి వెళ్ళినట్టు అక్కడ శాస్త్రచర్చ చేయాలి అంటే సామాన్యమా? ఈ వైవాటికాలు ప్రశ్నలు కావు ఇవన్నీ కూడా. శాస్త్రచర్చ సామాన్యమైన అంశం కాదు. అలాంటి పండితులు ఉన్నారు, వాళ్ళతో నువ్వు చర్చ చేయి. చర్చ చేసి ఇది వేదాంతం పరమార్థం అని చెప్పు, వాళ్ళని ఒప్పించు. అలా క్రమక్రమంగా వ్యాప్తి చేయి. ఎందుకంటే మేధావుల ద్వారా, విద్వాంసుల ద్వారా జ్ఞానం వ్యాప్తి చెందాలి. ఎన్ని చెప్పినా జ్ఞాని ఒప్పుకున్నదే జ్ఞానం. అందుకు వారందరి చేత అంగీకరింపజేయాలి నువ్వు. అందులో కాశీక్షేత్రంలో పెద్దలతో చర్చ చేస్తూ ఉంటే నీకు బాగుంటుంది, వెళ్ళి అక్కడికి అని ఆయన చెప్పారు కనుక అలాంటి మహాత్ములందరూ కలిశారు. ఈయన చేస్తున్న చర్చలకు ఆనందించారు. అనేక మంది ఆయన శిష్యులుగా చేరారు. నిరంతరం ఉపనిషత్తులు అధ్యయనం చేయడం, భగవద్గీతను అధ్యయనం చేయడం, శాస్త్రాధ్యయనం, వాటికి సమన్వయాలు చెప్పడం. సమన్వయం అంటే సరి అయిన అర్థాన్ని చెప్పుట. అవి చెప్తూ ఆ మహానుభావుడు అక్కడ సంచరిస్తూ ఉంటే ఒక కుర్రవాడు వచ్చాడు. అతడు ద్రవిడ దేశం నుంచి వచ్చాను, నన్ను సనందుడు అంటారు. నేను అనేక ప్రాంతాలు సంచరించి సాధన చేసిన వాడిని. పైగా నరసింహ ఉపాసకుడు అండి ఆయన. నరసింహ ఉపాసకుడు, మంత్రసిద్ధి పొందినటువంటి వాడు. సరి అయినటువంటి బ్రహ్మజ్ఞాని నేను గురువును వెతుక్కుంటూ వచ్చాను, నాకు 4 దొరికాడు అని పాదాల మీద పడ్డాడు. ఆయన ప్రియశిష్యుడిగా చేరదీశారు శంకరులు. ఇంకా అనేక మంది చేరారు. ఆ శిష్యగణంతో కూర్చొని ఆ మహానుభావుడు నిరంతరం వారికి పాఠం చెప్తూ, తాను అధ్యయనం చేస్తూ, విశ్వేశ్వరుని అర్చన చేసుకుంటూ, ధ్యానంతో ఉంటూ ఆనందంగా గంగా తీరంలో గడుపుతున్న సమయంలో ఒక మధ్యాహ్న సమయమైంది. మాధ్యాహ్నిక కృత్యాలు ఎతులకు కూడా ఉంటాయి. ఆ మాధ్యాహ్నిక కృత్యం చేసుకోవడానికి గంగానదికి వెళ్ళారు. గంగానది నుంచి వస్తూ ఉంటే ఎదురుగా కుక్కలను కొంటి వేసుకుని భుజంపై ఒక కళ్ళు కుండ పెట్టుకుని ఒకానొక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతను శంకరులు అప్పుడే స్నానం చేసి జపం చేసుకుంటూ వస్తూ గచ్చ గచ్చ అన్నారు. వెళ్ళి పక్కకెళ్ళి అన్నాడు. అదే ద్వేషంతో కాదండి, కోపంతో కాదు. ఈ ఘట్టం చాలా ప్రధానం. ఎందుకంటే అసలు తెలియకపోతే ఒక బాధ, ఒకదాని గోడు తెలిస్తే మరో బాధ. ఈ మిస్ఇంటర్ప్రిటెడ్ కథ అది చాలామందికి. పైగా చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేక శంకరుల అవతారం చివరిలో వచ్చిన కథగా కొందరు మార్చేశారు దీన్ని. మనమెవరో ఉండి మార్చడానికి. అసలు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా పదునైన అంశం. ఇది బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన అంశము. దేనికి? ఇందాక ఏది చెప్తే అర్థమైనట్టు కానట్టు అనిపించిందో దానికి సంబంధించిన అంశం. అంతేగాని ధర్మాలు, పూజలు, పునస్కారాలు చేస్తున్న దశలో ఉన్న వారి కోసం కాదు ఆ స్థితి. కనుక ఎవరికి ఎటువంటి స్థాయిలో జరుగుతుంది, ఎందుకు ఇది జరుగుతుంది, దీని వెనకాల చాలా అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. ఇక్కడ ఘట్టాన్ని అద్భుతంగా పండించారు విద్యారణ్యుల వారు. ఈ ఘట్టం ఇలా జరిగింది, ఆ సమయంలో నేను ఇలా చెప్పానని శంకరులే రాసుకున్నారు. మొత్తానికి పక్కకెళ్ళు అనగానే ఒక నవ్వు నవ్వెట్టాయన. కాషాయం వేసినంత మాత్రం జ్ఞానులు అయిపోరని తెలుస్తోంది అయ్యా నిన్ను చూస్తే. ఎలా జ్ఞానివయ్యో, నీలాంటి వాడు ఉపదేశించడానికి ఎక్కడ అర్హుడవుతాడు చెప్పు. ఇక్కడ దేన్ని దూరం వెళ్ళమంటున్నావో చెప్పు. ఒకటి శరీరాన్న, ఈ ప్రశ్న వేశాడు. శరీరాన్ని దూరం వెళ్ళమంటున్నావా? శరీరం జడం, తనంత తాను దూరం వెళ్ళలేదు కనుక దాన్ని దూరం వెళ్ళి నేను చెప్తావు. పోనీ చైతన్యాన్ని దూరం వెళ్ళమంటావా? చైతన్యం ఈ శరీరంలో ఎలా ఉందో అని సర్వశరీరాల్లో అలాగే ఉంది. చైతన్యం సర్వవ్యాపకమైనప్పుడు ఒక చోట లేకపోతే కదా ఇటు నుండి అటు వెళ్ళడానికి. సర్వవ్యాపకమైన చైతన్యమా పక్కకు వెళ్ళదు, జడమైన శరీరమా తనంత తను పక్కకు వెళ్ళదు. ఇప్పుడు దేన్ని వెళ్ళమంటావు అన్నాడు ఇక్కడ. ఈ ప్రశ్న ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి. అన్నమయాత్ అన్నమయం. అన్నమయం ఏంది కోసం?
పైన కనబడే ఈ శరీరము అన్నమయ కోసం. పైన అంటే లోపలున్న గుండెకాయ, కాలేయము, ఎముకలు వగేరా వగేరా కలుపుకున్నా ఇదంతా కలిసి అన్నమయ కోసం అంటారు. దీని లోపల నడుపుతూ ప్రాణమయ కోసం ఉంటుంది. ఆ లోపల విజ్ఞానమయ కోసం ఉంటుంది. ఇక్కడ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. మనోమయం విజ్ఞానమయ కోసం ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఆనందమయ కోసం ఉంటుంది. ఇది శరీరం యొక్క తాత్వికమైన అనాటమీ. దీన్ని వివేచన చేయాలి. అందుకే వేదాంత విద్య ఏదంటే మిగిలిన అన్ని విద్యలు బయట ప్రపంచం గురించి మాట్లాడతాయండి. వేదాంత విద్య నీ గురించి మాట్లాడుతుంది. అందుకే అతి ముఖ్యమైనది ఇక్కడ. అసలు నువ్వేమిటి, నీ శరీరం ఏమిటో పరిశీలించు. చచ్చేవరకు ఇదే నేను మోసుకు తిరుగుతున్నావు. అసలు అదేంటో పరిశీలించు. అందులో నేను ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించు. అదే వివేచన. ఆ వివేచన పండిపోయిన వాడువు నువ్వు. అలాంటి నువ్వు దేహం పక్కకి వెళ్ళమని అంటున్నావా, చైతన్యాన్ని పక్కకి వెళ్ళమని ఉంటున్నావా? అన్నమయాత్ అన్నమయం, అన్నమయము నుండి అన్నమయమును వెళ్ళమని చెప్తున్నావా? చైతన్యము నుండి చైతన్యానికి వెళ్ళమని చెప్తున్నావా? యతివరా, ఓ సన్యాస శ్రేష్ఠ, దూరీకృతం వాంఛసికిం, దేన్ని దూరం వెళ్ళాలని కోరుకుంటున్నావో బ్రూహి. గచ్చ గచ్చ ఇతి దూరీకర్తం వాంఛసికిం. గచ్చ అని దేన్ని దూరం వెళ్ళమంటున్నావు అన్నాడు. అసలు ఈ ప్రశ్న అర్థమే కష్టం ఇక్కడ. ఇది సరిగ్గా అర్థం కాక సాంకర్యాలకు అన్వయించేశారు. ఇక్కడ వేదాంతం ఎంత సున్నితమైన అంశం చెప్తే అది సాంకర్యాలకు అన్వయించారు. సామరస్యం వేరు, సాంకర్యం వేరు. ఇదే సమయంలో తెలుసుకోవాల్సింది. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు అక్కడ అవమానింపబడలేదు. శంకరులు దోషం కాదు, ఇది ముందు గుర్తుపెట్టుకోవాల్సింది. నీకు బుద్ధి లేదు, ఆ మాత్రం అనలేదు అతను. నువ్వు సర్వత్రా బ్రహ్మమును చూడగలిగిన వాడు మాత్రమే బ్రహ్మవేత్త అవుతాడు. అటువంటి వాడు మాత్రమే భాష్య గ్రంథ రచనకు అర్హుడవుతాడు. నువ్వు బ్రహ్మమును చూస్తున్నావా, శరీరాన్ని చూస్తున్నావా పరీక్షించడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఉపాధుల దృష్టి కాదు, ఉపాధులు నడిపించే చైతన్యమునందు దృష్టి ఉండాలి. ఎవరికి? బ్రహ్మవేత్తకి. అటువంటి వాడికి బ్రహ్మమునందు దృష్టి ఉన్నవాడు బ్రహ్మవేత్త అవుతాడు, ఉపాధులు కాదు. కనుకనే దేన్ని నువ్వు చెప్తున్నావు అని అనడం ఆలస్యం. వెంటనే పాదాల మీద పడ్డాడు శంకర భగవత్పాదుల వారు. ఇది ఈ సంఘటన కొంచెం అనలైజ్ చేద్దాం. ఇక్కడ జరుగుతున్నది ఏమిటో ఇది సరిగ్గా అర్థం చేసుకోక సాంకర్యాలకు తీసుకొచ్చి ఏకంగా ప్రతిపాదనలే. ఒక్క మాట ఇక్కడ చెప్పుకుంటున్న అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ఒకడొక రంగంలో పెద్దవాడు అవ్వచ్చు, కానీ వాడు అన్నిటి గురించి మాట్లాడడానికి అర్హత లేదు. ఇది తెలుసుకోవాల్సినది. ఒకడు అద్భుతంగా సినిమాలు తీయచ్చు, ఇంకోటి ఇంజనీర్ కావచ్చు, ఇంకోటి డాక్టర్ కావచ్చు, ఇంకోటి నావలిస్ట్ కావచ్చు. వాడికి ఆ రంగంలో పాపులారిటీ రావచ్చు, బిరుదులు రావచ్చు. వాడి పరిమితి అంతవరకే. కానీ వాడు నేను వేదం గురించి మాట్లాడతా, వేదాంతం గురించి మాట్లాడతాను స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఒక నావలిస్ట్ ఒక పత్రికలో ఎవరు ప్రశ్న వేశారు, గాయత్రి మంత్రం చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు, మనశ్శాంతి వస్తుంది అంతే. ఆవిడెవరండి చెప్పడానికి? గాయత్రి మంత్రం గురించి నవలు రాసినంత మాత్రాన, వంటలు ఎలా చేయాలో రాసినంత మాత్రాన గాయత్రి మంత్రం నుంచి ఏమొస్తుందో ఆవిడ చెప్తుందా? మరొక సినిమా డైరెక్టర్ గారు ఈ మధ్య పత్రికలో ఇంటర్వ్యూ చేస్తూ చెప్పాడు. ఆయన పాపులారిటీ వచ్చేసింది ఒక 4 సినిమాలు తీయగానే. వెంటనే ఋగ్వేదంలో ఆ కాలంలో వాళ్ళు ప్రకృతిని చూసి భయపడి మంత్రాలు చేశారండి. ఇప్పుడు ఏ వేదం చదివేయండి, చదవకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడమే. నువ్వు నీ సినిమా డైలాగులు రాసుకో, నువ్వెవడు వేదం గురించి మాట్లాడడానికి? ఇక్కడ ఇది కోపంతో చెప్తున్నామని కాదు, అవి చదివి మనం ప్రమాణంగా భావిస్తున్నాం. అది వచ్చింది అజ్ఞానం. ఏమంటే నేను ఇప్పుడు చెప్తున్నాం కదా వేదాంతం, రేపటి నుంచి మెడిసిన్ గురించి చెప్తా. నన్ను డాక్టర్లు వెంటనే మళ్ళీ ఇక్కడికి రాకుండా వీసా రద్దు చేసి పంపిస్తారో లేదో చెప్పండి. ఇక్కడ నా పరిమితి నాకు తెలియాలి, నాకేం తెలియదో నాకు తెలియాలి. అందుకు ఆ విషయాలు ముట్టుకోకూడదు అంతే. నాకు తెలియని సబ్జెక్ట్ నేను ఎందుకు మాట్లాడాలి? ఆ ఇంగిత జ్ఞానంలో నావలిస్ట్ చెప్పేస్తాడు, ఆ విగ్రహాలు ఎలాగొచ్చాయంటే ఆనాటి ఆటవిక మానవులు కొండల మీద బొమ్మలు గీసేవారు, అలా దేవుళ్ళుగా పూజించారు. అరే దానికి ఒక ఆగమశాస్త్రం ఉంది, శిల్పశాస్త్రం ఉంది, మంత్రశాస్త్రం ఉంది. ఒక్క ముక్క తెలియదు నీకు. 4 ఇంగ్లీష్ నవళ్ళు చదివి ఇందులోంచి కలిపి తెలుగు నవలు రాసి పాపులు రేపే నువ్వు కూడా మాట్లాడతావా? ఇక్కడ నేను అనేది ఒక నిందించడం కాదు. దయచేసి ఒక వ్యక్తిని నిందిస్తేనే కోపం వస్తుంది. ఒక పరంపరమైన ఋషి ధర్మాన్ని అవహేళన చేస్తూ ఉంటే మనకు బాధ కలగకపోతే ఎలా అండి? ఇక్కడ చెప్తున్నది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి? ఇక్కడ ఈ కథ పట్టుకుని ఒక ఆయన అంటాడు, శంకరులే చెప్పారు కదా అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే అని. కనుక ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అండి. అదే చెప్పాడండి ఇక్కడ. పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పాడు శంకర భగవత్పాదుల వారు. పెళ్ళిళ్ళ గురించే చెప్పాడు ఇక్కడ. పెళ్ళిళ్ళు ఉపాధులు చేసుకుంటే ఆత్మలు చేసుకో, తెలుసుకోండి. ఇక్కడ ఆత్మకి పెళ్ళి లేదు. ఇక్కడ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం ఉపాధుల గురించే చెప్తున్నాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో తెలియాలి. నీరులోని పరమాత్మ ఉన్నాడు, నిప్పులోని పరమాత్మ ఉన్నాడు. ఈ జ్ఞానం ఉండాలి. నీరులోని పరమాత్మ ఉన్నాడు, నిప్పులోని పరమాత్మ ఉన్నాడు అని జ్ఞానం ఉన్నాక నీటిని వాడినట్టు నిప్పును వాడతారా? ఇది ప్రశ్న వేసుకోవాల్సింది. నీరు నెత్తిమించి పోసుకుంటావు, నిప్పు పోసుకో.
నీరు తాగుతావు, నిప్పు తాగు లేదే. అంటే ఉపాధి మర్యాద ఉపాధిదే కనుక ఏకత్వం అనేది చైతన్యంలో ఏకత్వమే తప్ప ఉపాధుల్లో ఏకత్వం కాదు. కానీ ఎవరైతే ఆ చైతన్య విషయంలో ఎరుక పొందరో అది పొందే వరకు కూడా ఉపాధి మర్యాద ఇవ్వాలి. ఇది తెలుసుకోవాలి, సున్నితమైన అంశం. సర్వవ్యాపకమైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినటువంటి యతివరుడికి ఒక్కడికే విధి నిషేధాల్లో. అంతేగాని ఇంత విని మళ్ళీ ఆకలిస్తుంది అనేవాళ్ళు, తర్వాత ఏమంటే ఆవిడ చూశారా ఈయన చూశారా అనేటప్పుడు ఇంకా మనకు ఉపాధి దృష్టి ఉంది, కోపం ఉంది, తాపం ఉంది, రాగం ఉంది, ద్వేషం ఉంది, అహం ఉంది, మమ ఉంది. ఇవి ఉన్నాయి, ఒప్పుకోవాలి కదా. ఇవి ఉన్నంతకాలం మర్యాదలు పాటించాలి. బ్రహ్మమే సర్వత్రా ఉన్నప్పుడు వాడికి పెళ్లి చేసుకోవాలని ఉండదు, సంతానం కానాలని ఉండదు. ఇంకా వాడికి ఏముంటుంది చెప్పండి ఇక్కడ. కానీ దాన్ని తీసుకొచ్చి దీన్ని కతికించడం మహాపాపం. కానీ ఇందులో మరొకటి తెలుసుకోవాల్సింది, ఆ చైతన్యం పొందాలి అంటే ఏ ఉపాధినైనా ఎక్కువ తక్కువలతో చూడకూడదు. అది కూడా తెలుసుకోవాల్సింది. ఒక జాతి ఎక్కువ, ఒక జాతి తక్కువ లేదు. ఒక్క వేదాంత మతం బాగా అర్థం చేసుకుంటే నీ సమత్వం వస్తుంది. దేని మర్యాద దానిదే. ఇది అన్నీ ఒకటే అంటే నాకు తలనొప్పి వచ్చింది, పక్కవాడికి వస్తుందండి? రాదు, ఎవరి తల వాడిదే. కానీ ఉపాధిలో భేదం ఉంటుంది, కానీ చైతన్యంలో భేదం ఉండదు. దేనికి ఏదో తెలుసుకోగలగాలి ఇక్కడ. అదేవిధంగా ఇదే సమయంలో ఎక్కువ తక్కువలు చూడకు. ఒక్కటి ఆలోచిస్తే ఇవాళ ఒక అందమైన ఆకారం వచ్చింది ఈ జన్మకి. గతంలో ఈ జన్మ ఇలాగే పుట్టామా? లేదు. తర్వాత ఇలాగే పుడతామని గ్యారంటీ లేదు. కనుక ఇప్పుడు పురుషులందరికీ స్త్రీల మీద అవహేళన దృష్టి ఉంటే వీడు జన్మలో ఏ స్త్రీయో తర్వాత ఏ స్త్రీ అవుతాడో. కానీ ఈ స్త్రీ ఏ పురుషుడు అవుతుందో. అలాగే జాతి అభిమానం, కులాభిమానం కూడా అటువంటివే. ఈ కులం ఈ ఉపాధికి వచ్చింది, దానితో అభిమానం పెట్టుకోకు. కానీ ఆ ఉపాధి మర్యాద పాటించంతే ఇక్కడ. కనుక ఎప్పుడైతే కులాభిమానం, దేహాభిమానం పెట్టుకుని వాడిని వీడి ద్వేషిస్తూ, వీడిని వాడి ద్వేషిస్తూ, ఆ ద్వేషం కడుపులో దోచుకుని బయటకు సామరస్యాలు నటిస్తూ ఉంటే, ద్వేషం ఎక్కువ ఉంటే అవి జన్మలకి హేతువవుతుంటుంది, పాపాలకి హేతువవుతుంటుంది. కనుక ద్వేషభావం కూడదు. అందరిలో వ్యాపించిన చైతన్యం ఒకటే. కర్మలు బట్టి శరీరాలు మారుతూ ఉంటాయి. చైతన్యమే నేనని తెలుసుకున్నాక కర్మలంపటాలు ఉండవు కనుక వాడు ముక్తి పొందుతాడు, మరివాడు పుట్టడు. ఇది రహస్యం. అందుకే ఎరుక ఎప్పటికప్పుడు సాధన దశలో మాత్రం కలగదు, తెచ్చుకుంటూ ఉండాలి. సిద్ధ దశలో సహజంగా ఉంటుంది, సాధన దశలో జాగ్రత్తగా ఉండాలి. సాధన దశ ఎలాంటిదంటే, బొమ్మలు గీసేటప్పుడు చిన్నప్పుడు మనం ఒక గీత గీసుకుని చుక్కలు పెట్టుకుని ముఖము, కాలు, చేతులు గీస్తాం. కొంచెం అటు ఇటు గీత దాటిందా ప్రపోర్షన్ పోతుంది. కానీ బాగా పరిణితి అయిపోయి అప్పుడు కూడా గీతలు గీసుకుని చుక్కలు పెట్టాం కదా. కనుక సాధన దశలో మాత్రం ఇవన్నీ ఉండవలసినదే. ఉపాధి మర్యాదలు ఉంటాయి. అంతేగాని మంత్రజపం చేసుకుని సాధన చేసుకుంటూ ఉదయం నుంచి యజ్ఞమో యాగమో చేసుకుని ఒక పవిత్రుడు ఏది పడితే అదే తిని మాంసాన్ని చీల్చి చెండాడి తిరుగుతూ మద్య మాంసాలు తాగుతున్నవాడు వాళ్ళిద్దరూ కూర్చొని తినమంటే అది తెలుస్తున్నది దోషమని మనకి ఇక్కడ. కానీ ఆ మర్యాద అది, ఈ మర్యాద ఇది. ఎవరి గొప్పతనం వారిది. కనుక ఇందులో భారతీయ సంస్కృతిలో ఉన్న వర్ణ వ్యవస్థ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఏదో రూపంలో ఉంటుంది. భేదం అనేది ఏదో రూపంలో ఉంటుంది. మా దేశం వాళ్ళు ఈ దేశానికి రాకూడదని దేశభేదం లేదా? అందరికి అనుభవాలులో ఉంది. ఇప్పుడు మతభేదం, కులభేదం, దేశభేదం, ఉపాధి భేదం, భాషాభేదం, ఏదో ఒక భేదం ఉండడం వ్యవహార జీవితంలో సహజం. కానీ భేదమైన జగత్తును చూస్తూ అభేదమైన బ్రహ్మం ఒకటి ఉంది అని చెప్పగలిగిన ఒకే ఒక్క దేశం భారతదేశం. తెలుసుకోండి. అభేదమైన బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటూ మర్యాదలు పాటించాలి, కానీ ఎక్కువ తక్కువల్లో. కానీ ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎలాగైనా ఉండవచ్చు. వాడు కూర్చుంటే స్నానం చేసి ఒక దగ్గర కూర్చుంటాడు, లేకపోతే మట్టి అంతా పైన పూసుకుని మదిరి కూడా తాగుతుంటాడు దత్తాత్రేయ స్వామి వారిలాగా. కానీ వాడు బ్రహ్మవేత్త అయితే మాత్రం వాడు ఎలా ఉన్నా వాడు యోగ్యుడే. ఎందుకంటే వాడు మదిరి తాగాలని తాగడు, మట్టి పూసుకోవాలని పూసుకోడు, ఎలాగైనా ఉంటాడు. వాళ్ళు ఎవరు? బ్రహ్మము తానని అనుభవంలో తెలుసుకున్న వాళ్ళు. కబుర్లకేమిటి, అహం బ్రహ్మాస్మి పాట పాడొచ్చు చాలామంది. శివోహం 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 శివోహం. ఈ పాటలకేముందండి, పదాలు వచ్చు కదా. కానీ ఆ శివోహం స్థితికి వెళ్ళాలా? శివోహంకు ముందు నపాదం ఇవన్నీ అనే స్థితికి వెళ్ళాలి. కనుకనే కొన్ని బోల్డ్గా పైన చూస్తే అర్థం కాదు, లోతులకు ఆలోచించాలి. ఇక్కడ పైన చూసి కొందరు కబుర్లు ఆడేస్తూ ఉంటారు, అంతా ఒకటేనండి. వాడికి కాస్త ఉప్పు తగ్గితే అన్నంలో వస్తుంది కోపం. ఇంకా ఆ స్థితిలో ఉన్న మనం అంతంత మాట్లాడచ్చా? కనుక ఎవరు ఏది మాట్లాడాలి? ఒక ఆయన అన్నాడు, అంతట్లో ఆత్మ ఒక్కటే కదండి, కానీ ఎక్కడ తింటే ఏం పోయిందని. ఆత్మ తినదు, అది కూడా తెలియదు వీడికి. ఆత్మకి తిండి లేదు, శరీరానికి తిండి. కనుక దేనికి ఏది మాట్లాడుతున్నావు? అందుకే ఆత్మలు పెళ్ళిళ్ళు చేసుకో, శరీరాలు పెళ్ళిళ్ళు చేసుకుంటాయి.
పెళ్ళిళ్ళు చేసుకున్న శరీరాలకు మాత్రం నియమాలు ఉంటాయి. కనుకనే సమన్వయం అంటే సాంకర్యం కాదు, సామరస్యం. సామరస్యం అంటే సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. సమత్వం అంటే ఏంటో ఇక్కడ తెలుసుకోవలసిన అవసరం ఉంది. సమత్వం అన్నప్పుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకైచ పండితా సమదర్శనః. ఈ మాట కొంచెం గట్టిగా అర్థం చేసుకోగలగాలి. కుక్కలో ఏనుగులో కూడా ఒకే పరమాత్మ ఉన్నాడని తెలుసుకో అన్నాడు ఇక్కడ. అంత బాగా చెప్పారండి. అందుకు కుక్క కట్టిన గుట్లో ఏనుగుకు పెట్టండి, కూర్చోలేదు పాపం. అది ఏనుగు తిండి కుక్కకు పెట్టండి కష్టం, కుక్క తిండి ఏనుగు పెట్టండి కష్టం. అంటే ఉపాధి పరంగా భేదం ఉండొచ్చు కానీ చైతన్యం ఒక్కటే అని తెలుసుకో. సమపృష్టినా సమో మశకేన సమో నాగేనా బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రం. దోమలో, ఈగలో, ఏనుగులో సమముగా ఉన్నది చైతన్యము. ఇది తెలుసుకోవాలి. అది తెలిసినప్పుడు అవతల వారిలో చైతన్యాన్ని దర్శిస్తూనే ఉపాధి మర్యాద ఇవ్వాలి. అంతేగాని అవతల వారిని బాధ పెట్టినా అవమానించినా ఉపాధిలో ఉన్న చైతన్యాన్ని అవమానించినట్టే. అందుకు సమత్వం అంటే ఏంటి ఇప్పుడు స్పష్టమవుతుంది కదా. అది బ్రహ్మజ్ఞానికి ఎప్పుడు సమత్వ దర్శనమే ఉండాలి. సమత్వ దర్శనం కలిగిన బ్రహ్మజ్ఞాని ఎవడైనా వాడు గొప్పవాడే. కనుక శంకరులు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందిస్తారు. దీని పేరు మనీషా పంచకం అంటూ 5 శ్లోకాలు శంకర భగవత్పాదుల వారు ఈ సమయంలో చెప్పినది. ఆ శంకర వాంగ్మయం ఒక్కొక్కటి ఎప్పుడెప్పుడు పుట్టిందో చెప్పుకుంటున్నాం. స్తోత్ర వాంగ్మయమే మనకు తెలుసు, కానీ ఆయన ఇచ్చిన వేదాంత వాంగ్మయం మనీషా పంచకం అత్యద్భుతమైనదండి. 5 శ్లోకాలు. 5 శ్లోకాల్లో పిండి పెడతాడు వేదాంతాన్నంతటి. ఇక్కడ దానిలోకి ప్రవేశించే ముందు శంకరులు అందించిన మరో శ్లోకం కూడా చెప్పుకుందాం. భేదాభేదౌ సపది గళితౌ పుణ్యపాపే విశీర్ణే మాయామోహౌ క్షయముపగతౌ నష్ట సందేహ వృత్తి శబ్దాతీతం త్రిగుణరహితం ప్రాప్య తత్వావబోధం నిస్త్రైగుణ్యే పతి విచరతాం కో విధిక్కో నిషేధ. ఎంత స్థాయి కలిగినటువంటి సాహిత్యం అండి ఇక్కడ. భేదాభేదౌ సపదిగళితో, ఎవరికైతే భేదము అభేదము అని విచక్షణ అంటే వివేచన దాటిపోతాడో అటువంటి వాడు, ఎవరికైతే పుణ్యము పాపము అని రెండిట్టి కూడా దాటిపోతాడో, ఎవడికి మాయా మోహము రెండూ వదిలిపోతాయో అటువంటి వాడై శబ్దమునకు కూడా అంటే మాటకు కూడా అందని బ్రహ్మము, త్రిగుణాలకి అతీతమైన బ్రహ్మమును ఎవడు తెలుసుకుంటాడో అటువంటి వాడిని త్రిగుణాతీతుడు అంటారు. గుణాతీత స ఉచ్యతే. అంతేగాని సత్వరజస్తమో గుణాల్లో ఉన్నవాళ్ళమే అందరం. ఇంకా మనల్ని ఎవడైనా అంటే కోపం వచ్చింది ఫలానది కావాలని కోరుకుందంటే మేము త్రిగుణాల్లో ఉన్నవాళ్ళమే. అప్పుడున్నప్పుడు జాగ్రత్త పడాలి. త్రిగుణాతీతుడు అయిన వాడికి నిస్త్రైగుణ్యే పతి విచరతాం కో విధిక్కో నిషేధ. త్రిగుణాతీతుడు అయిన వాడికి విధి నిషేధాలు లేవన్నారు. ఒక ఆవిడ ఒక మాట చెప్పింది. రామకృష్ణ పరమహంస గారు ఒకప్పుడు సమాధిలో వెళ్ళిపోయారు. సమాధిలో 15 రోజులు ఉన్నాడండి ఆయన. ఒక్క పూట భోజనం లేకుండా ఉండండి. మహానుభావుడు సమాధిలో 15 రోజులు ఉన్నాడంటే బాహ్యస్పృహ లేదు, పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉండిపోయాడు. 15 రోజుల తర్వాత బాహ్యస్పృహలోకి వచ్చాడు. ఆవిడ శారీరక లక్షణానికి దాహం వేసింది. వెంటనే శారదాదేవి అక్కడే ఉంటే అమ్మ నీళ్ళు తీసుకురా అన్నాడు. నేను బయట ఉన్నాను నీళ్ళు తీసుకురాలేనండి అన్నది. పర్వాలేదు తీసుకురా అన్నారు. వెంటనే రామకృష్ణ పరమహంస బయట ఉన్నా పర్వాలేదు తాగొచ్చు అన్నారు కనుక అంతా కలిపేసుకోవచ్చండి అన్నారు ఒక ఆవిడ. నువ్వు కూడా 15 రోజులు సమాధి నుంచి వచ్చి అడిగితే నీకు ఇవ్వచ్చు. ఎవరి మాట అది ఎవరంటున్నావు అది తెలుసుకోవాల్సింది. సాయిబాబా గారికి ఏది పెట్టినా పర్వాలేదు, సాయిబాబా గారికి మనకు కాదు. వాళ్ళందరూ త్రిగుణాతీతులు, వాళ్ళు సిద్ధపురుషులు. వాళ్ళ గురించే మనం మాట్లాడేది ఇక్కడ. రమణ మహర్షి వారు గోచిగొట్టు కూర్చున్నారు. ఆయన దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడు, కారు వేసుకుని సూట్ వేసుకుని సెంటు కొట్టుకుని వెళ్ళి, ఏమంటే మీరు చాలా పవర్ఫుల్ అని విన్నానండి అంటే ఆయన చెప్పిన జ్ఞానం ఎక్కలే. పవర్ఫుల్ అని ఇలాగ ఎక్కడి వెళ్ళే చాలామంది వెళ్తూ ఉంటారు. మీరు చాలా పవర్ఫుల్ అని విన్నానండి, మీరు వచ్చి కాస్త కారులో కూర్చుంటారా అన్నాడు. నిజంగా ఎంత కోపం వస్తుందండి. ఆ పక్కన పెడికని ఆయనకు రాలేదు. ఆయన నవ్వుతున్నాడు చూసి, కాస్త కారులో కూర్చుంటారా, మీరు కారులో కూర్చుంటే కలిసి వస్తుందని. ఎందులో? వెహికల్లోనండి. ఈ వెహికల్ ఉంది చాలనైనా వెళ్ళన్నాడు ఆయన. శరీరాన్ని వెహికల్గా చూడగలిగిన మహానుభావుడు. అక్కడికి వెళ్ళేటప్పుడు బుద్ధి ఉండద్దండి. నీకు సూట్ ఉంది సెంటు ఉంది దానికి 2 లేవు, నీకు కారు ఉంది దానికి అది లేదు, నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు. ఇప్పుడు ఎవడు గొప్పవాడు చెప్పు. అలాంటి గోచీపాతరాయుడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నావంటే నీకంటే ఆయన గొప్పవాడని తెలిసినప్పుడు ఏది ఉండడం వల్ల ఆయన గొప్పవాడయ్యోక తెలిసక ఇంకా ఇవి కోరుతావా? సిగ్గుండద్దు. అజ్ఞానం అంత భయంకరంగా ఉంది, ఏం చేస్తాం? కనుక త్రిగుణాతీతుడైన వాడి స్థితి వేరయ్యా. నిస్త్రైగుణ్యే పది విచరతాంకో విధిక్కో నిషేధ. అందుకే సాంకర్యాలు చేయడం కాదు, విధి నిషేధాలు ఆ త్రిగుణాతీత స్థితి పొందే వరకు ఉంటాయి.
ఈ సంఘటన విశ్లేషించకపోతే కొన్ని అపార్థాలు ఉంటాయి కనుక ఇంత వివరిస్తున్నాం ఇక్కడ. అందుకే నిస్త్రైగుణ్యే పది విచరతాంకో విధిక్కో నిషేధ. ఎంత అద్భుతమైన వాక్యం ఇక్కడ. నిస్త్రైగుణ్యే, త్రిగుణములు లేనటువంటి వాడు, ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నా ఒక్కటే. సుఖయోగింద్రుడికి సర్వం బ్రహ్మమేమని చూసినప్పుడు శారీరక స్పృహే లేదు, వస్త్రరహితంగా తిరుగుతున్నాడు. శరీరమే నేననుకుంటే వస్త్రం ఉండవలసిందే, ఆయన స్థితే వేరు. అటువంటి మహాత్ములు వాళ్ళు చతురాశ్రమాలిక అతీతులు, వాళ్ళని అత్యాశ్రమి అంటారు. అటువంటి స్థితి ఉన్నటువంటి వారు. ఇప్పుడు నా ఎదురుగా కనబడుతున్నవాడు కూడా దత్తాత్రేయుని వంటి అటువంటి వాడే. శివుడు తత్వస్వరూపుడండి. ఏది నువ్వు అసహించుకుంటావు ఆ రూపంలోనే వస్తాడు ఆయన. పెద్ద రహస్యం. ఆఖరికి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తూ మేనాదేవి శివుడు అందంగా ఉంటాడు అనుకుంటే అక్కడ కూడా వికారంగా వెళ్ళాడు ఆయన. ఎందుకు వెళ్ళాయంటే వికారంగా ఉన్నది శివుడు కాదు, వికారం లేనిదే శివుడు. నీ అజ్ఞానం ఉందిగా, వికారం లేనిది కూడా నేనే నీకు తెలియజేయాలనుకున్నాడు మహానుభావుడు. తత్వదృష్టి అంటే వికారములోను, వికారం మంచి రూపంలోను చెడ్డ రూపంలోనూ వ్యాపించినవాడు ఆయన. అది చూపించదలుచుకున్నాడు ఇక్కడ. కనుక ఆ స్వరూపం చూడగానే శంకరులు చెప్తున్నారు మనీషా పంచకం. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీల కాంతతనుషు ప్రోతా జగత్ సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞా హి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమా. ఇవి మొత్తం 5 శ్లోకాలు. భయపడకండి, ఒక్క శ్లోకమే చెప్తా. ఒక్క శ్లోకం చెప్పుకొని, ఎందుకంటే శంకరుల చరిత్రలో నేను చెప్పారు చెప్పకపోతే ఇంకెందుకండి. ఒక్క శ్లోకం తెలుసుకుంటే మిగిలివన్నీ అవే భావాలు. ఇక్కడ చెప్తున్న మాట చైతన్యం అంటే ఏంటో వివరిస్తున్నాడు చూడండి. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే. వేదాంతానికి పెద్ద తలచించుకోక్కర్లేదండి, కాస్త ఆలోచిస్తే చాలు. ఏమిటంటే మెలకువ, కల, గాఢ నిద్ర అని 3 అవస్థలు ఉంటాయి ప్రతి వారికి కూడా. మెలకువలో ఉన్నది కలలో ఉండదు, కలలో ఉన్నది మెలకువలో ఉండదు. అందుకే కలలో ఉన్నప్పుడు మన మెలకువలో ఉన్న స్పృహే ఉండదు, మెలకువలో ఉన్నప్పుడు కలలో ఉన్నట్టు ఉండదు. లేదండి మా ప్రవచనం వింటున్నప్పుడు అలాగే ఉంటుందండి అన్నారు ఒక ఆయన. మెలకువ కళ 2 ఉంటూ ఉంటాయట. దానికి ఏం చేస్తాం? సరే, మొత్తానికి మెలకువలో ఉన్నది కలలో ఉండదు, కలలో ఉన్నది మెలకువలో ఉండదు, గాఢ నిద్రలో 2 ఉండవు. ఇప్పుడు ఏది సత్యం? ఇది గొప్ప ప్రశ్న వేసుకోవాలని ప్రతివాడు. అనుభవంలోంచే పుట్టాల ఆలోచన. అన్నిటికీ పుస్తకాలు వెతుకుతానంటే అలాగా? ఎందుకంటే నువ్వు వెతకవలసిన వస్తువు నీ లోపలే ఉందిగా, ఆలోచన నీ లోపల నుంచి తీసుకురా. అది చూపిస్తున్నాడు. పిల్లలు ఆలోచించండి, చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ. ఏమి థాట్ ప్రాసెస్ అండి ఇది, నాలెడ్జ్. మా పిల్లలు చిన్నపిల్లలండి, పెద్ద అయ్యాక వస్తారు, ముదిరిపోతుంది అజ్ఞానం. పెద్ద అయ్యాక మనం అనుకుంటే పెద్ద అవుతుంటే ఎదుగుతున్నారని కదా, అజ్ఞానం ముదురుతుంది. కనుక కావాలి. అలాగని పెద్దలందరూ కోపగించుకోకండి, వీళ్ళు కూడా రాకపోతే ఖాళీ మొత్తం. అది ఇక్కడ చెప్తున్న అంశం ఎంత అందమైనదంటే, మెలకువలో ఉన్న నువ్వు ఒకడున్నావు, కలలో ఒకడున్నాడు, గాఢ నిద్రలో 3 ఉన్నవి. ఇందులో ఎవరు నువ్వు? మెలకువ వేరు, కల వేరు, గాఢ నిద్ర వేరు. కానీ 3 ఉన్న చైతన్యం ఒక్కటే కదా. ఆ చైతన్యం ఏది? మెలకువలో సత్యమా, కలలో సత్యమా, గాఢ నిద్ర సత్యమా? ఇది అక్కడ అబద్ధం, అది ఇక్కడ అబద్ధం, 2 అక్కడ అబద్ధం. కనుక ఈ అనుభవాలు వెళ్ళిపోతూ ఉంటాయి, చైతన్యం అలాగే ఉంటుంది. కనుక ఈ 3 మార్పు చెందకుండా ఏ చైతన్యం ఉందో అదే నేను. ఆ చైతన్యం మెలకువలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూస్తోంది, కలగనేటప్పుడు అది మానసికంగా ప్రజ్ఞగా మేల్కొంటోంది. నిద్రించిన గాఢ నిద్రలో పోతోందా? పోవట్లే. మళ్ళీ పొల్లి నిద్రపోయానంటే లేస్తున్నావుగా, అప్పుడు అది ఉంటుంది. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసప్త్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఆయన ఎవడో ఏ వ్యాసం రాసినా ఆ వ్యాసం చెప్తాట. ఏది చెప్పినా లలితా శాస్త్రం వస్తుంది. ఏం చేస్తాం? కాదండి, లలితా శాస్త్రం అంతా సంపూర్ణ జ్ఞానం. అక్కడున్నది ఇక్కడుందని చెప్పడానికి. పోనీ అష్టోత్తర చదివితే బెటర్, ఇంత జ్ఞానం భరించే కంటే కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః. అక్కడ ఇదే చెప్పాడు చూడండి. ఇక్కడ జాగ్రత్త స్వప్నము సుషుప్తి, ఇట్లో చైతన్యం ఉంది. ఈ చైతన్యం, మీరు ఒక ఆవిడ ఏదో ఒక ప్రియమైన వస్తువుపై భోరు ఏడ్చి అలిసి పడుకుందండి. పడుకున్నప్పుడు ఆనందకరమైన కల వచ్చింది, ఎక్కడ వివరిస్తున్నట్టు. ఆ దుఃఖం నిజమే, ఆనందం నిజమా? ఇదొక్కటి ఆలోచిస్తే సుఖదుఖాలంటే ఏంటో తెలిసిపోతాయి. ఆ 2 కాకుండా 2 ఒక చైతన్యం ఉన్నది, అది నిజం. ఆ చైతన్యానికి సుఖం లేదు, దుఃఖం లేదు. అది తెలుసుకోగలిగితే సుఖదుఖాతీతమైన ఆనందమే ఆ స్వరూపాన్ని గ్రహిస్తావు. దాని మీద నిలబడి నీ బుద్ధిని అక్కడ నిలబెట్టు, విచారణతో నిలబెట్టు. అది చేయవలసినది ఇక్కడ. అది పొందే వరకు, ఇది తీరాక అది పొందుతానండి, ఇది తీరదు, అది దొరకదు.
ఎందుకంటే ఇది భ్రాంతిది. కానీ ఎప్పుడు ఇదే కష్టాలా, నాకు ఒక కష్టం వచ్చింది, నాకు కడుపు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఇవేనండి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి అడిగేది. ఎంతకాలం ఈ కర్మ? వీడికి అతీతమైన నీ చైతన్యం ఏంటో తెలుసుకో. అది ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతరాయా సంవిదుజృంభతే. ఆ మూడింట్లోనూ చైతన్యం నీకు తెలియట్లే, నీకు తెలుస్తూనే ఉంది ఇక్కడ. ఆ చైతన్యము అందరిలో ఒకటే. ఎవరిలో? యా బ్రహ్మాది పిపీల కాంత తనుషు ప్రోతా. బ్రహ్మదేవుడు మొదలు చీమ వరకు అందరిలో నేను అనబడే చైతన్యం ఒక్కటే కదండి. చీమ నేను అనకపోవచ్చు, కానీ నేను అనేటువంటి స్పృహ ఉండొచ్చు. ఆ మాటకు వస్తే నేనంటాను, ఇంకోటి అయ్యి అంటాడు, ఇంకోటి మూ అంటాడు. అంటే నేననేది ఒక చైతన్యం, భాష కాదు. ఆ చైతన్యం చీమ మొదలు బ్రహ్మదేవుడి వరకు ఒకటిగా ఉంది కదా. ఆ చైతన్యం అనే దృష్టితో చూస్తే మొత్తం వ్యాపించి ఉన్నది. యా బ్రహ్మాది పిపీల కాంత తనుషు ప్రోత. అదే జగత్ సాక్షిణి. ఈ కళ, మెలకువ, గాఢ నిద్రలో ఏడుస్తున్నానన్నో, నిద్రపోయానన్నో, ఇది నీ మానసికమైన భావం. వీటికి సాక్షిగా చైతన్యం ఇస్తూ ఒకటి ఉంది లోపల. ఆ సాక్షిగా మిగిలిపో. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. మరి విష్ణు సహస్రం కూడా ఇంతేనండి. ఇది విష్ణు సహస్రం చదివితే పిల్లలు పుడతారనుకుని, కానీ ఇంత వేదాంతం ఉందా అందొక ఆవిడ పాపం. ఏం చేస్తాం, దాని నిండా ఉన్నది అదే. మరి మొత్తానికి యా బ్రహ్మాది పిపీల కాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి సైవాహం సా ఏవ అహం. ఆ జగత్ సాక్షినైన చైతన్యం ఏది ఉందో అదే అహం, నేను. సైవాహం. అది నేనయ్యాక మరి నేను కాదేదో చెప్పాలి కదా. నచ దృశ్యవస్త్వితి. దృశ్యవస్తువు నేను కాను. దృశ్యవస్తువు అంటే నీకు ఇంద్రియాలతో తెలుసుకోగలిగేది దృశ్యం అంటే అది, అంతేగాని చూసేదని కాదు. దృశ్యవస్తువు అంటే ఇది. ఇప్పుడు శరీరం దృశ్యవస్తువు అవునా కాదా చూడండి ఇక్కడ. ప్రపంచం ఎలాగైతే దృశ్యవస్తువో శరీరం కూడా దృశ్యవస్తువేగా. ఇది నా శరీరం అంటున్నావా, ఇది దృశ్యవస్తువే. కానీ నీ శరీరంతో మొదలుకుని అంతా ప్రపంచం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అప్పుడు నీ శరీరంతో మొదలుకుని ప్రపంచాన్నంతటి సాక్షిగా చూడడం తెలుసుకో. ఆ స్థితే రమణులు మొదలైనటువంటి వారు పొందిన స్థితి. మనం కనీసం అర్థం చేసుకోగలిగితే ఎప్పటికైనా పొందగలిగే స్థితి. అది పొందితే కానీ ముక్తి అనేది లేని స్థితి. అందుకే ఎంత అందంగా చెప్తున్నాడు. యా బ్రహ్మాది పిపీల కాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్తు ఇది ప్రజ్ఞ దృఢా ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ, ఈ తెలివి ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పినప్పుడు ఉందండి, తర్వాత పోయిందండి. ఇక దృఢ ప్రజ్ఞాహి యస్యాస్తి చేత్. ఈ ప్రజ్ఞలో వాడు నిలబడిపోవాలి. వాడు కాన్షియస్నెస్ ఎప్పుడు ఆ ప్రజ్ఞలో ఉంటే అటువంటి వాడు చండాలోస్తు సతు ద్విజోస్తు. వాడు ఏ వర్ణం వాడినా, ఏ జాతి వాడైనా వాడు నాకు గురువు అన్నారు శంకర భగవత్పాదులు వారు. కనుక బ్రహ్మజ్ఞానికి జాతి కుల రూప భేదములు లేవు. వాడు ఎవడైనా గొప్పవాడే. ఎంత మాట అన్నావంటే అన్నమయాద్ అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ అంటే నువ్వు సామాన్యుడు కో. బయటికి కళ్ళుకుండ పట్టుకున్నావు, నీ కళ్ళుకుండైనా గంగకొండైనా నీ దగ్గర ఒకటేనాయనా. ఇది ఎలాంటిదంటే మురికి నీటిలో గంగాజలంలో ప్రతిబింబించిన సూర్యుడు ఒకడేగా. సర్వజీవుల్లో ప్రసరించే చైతన్యం ఒకటేగా. ఈ ఎరుక తెలిసిన నువ్వు చైతన్య రూపుడివే తప్ప ఉపాధి రూపుడివి కావు. ప్రారబ్ధవశాత్తు ఉపాధిలో ఉన్నా నువ్వు నీ చైతన్యంగా మిగిలిపోయావు కనుక నువ్వు బ్రహ్మజ్ఞానవి. బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఏ వర్ణము వాడైనా గురువే. ఇది భారతీయ సంస్కృతిలో సమానత్వం అండి ఇక్కడ. ఇది గొప్పతనం అని ఎప్పుడైతే నమస్కరించాడో అప్పుడు ఒక్కసారి ఆనందపరసుడే లేచి ఆయన చూశాడు. బ్రహ్మజ్ఞాని సాక్షాత్ భగవంతుడే. చూసిన వెంటనే చిరునవ్వు నవ్వుతున్నాడు ఆయన. ఆయనకి ఇలాంటి వేషాలు వేయడం అలవాటే. ఒకప్పుడు ఆదికిరాతుడి వేషం వేసుకోలేడు, పిచ్చి వేషాలు వేసుకొచ్చాడు. ఇప్పుడు ఈ జ్ఞానం కలిగించడం కోసం ఈ వేషం వచ్చాడు. కానీ తెలుసుకుని ఎప్పుడైతే నమస్కరించాడో ఆ కళ్ళుకుండ గంగాజలంగా ఆ సిరపై నెలవంక 3 కళ్ళతో ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్ పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు ఆయనకి. ఆ శివుణ్ణి చూసిన వెంటనే పరమేశ్వర అంటే, నాయన బ్రహ్మజ్ఞానం చెప్పడానికి రెడీ అయిపోయేవే, నీ దగ్గర ఎంత ఉందో తెలుసుకోవాలి. నీ బ్రహ్మజ్ఞానం 2 విధాలు. శాస్త్రాలన్నీ బాగా అర్థం చేసుకుని దాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలిగితే దాని పేరు పరోక్ష జ్ఞానం. ఇది కొంత నయం. కానీ దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే అపరోక్ష జ్ఞానం అంటారు ఇక్కడ. ఆ అపరోక్ష జ్ఞానం ఉన్నవాడు మాత్రమే వేదాంతానికి భాష్యం రచించాలి. నీకు అది ఉందా లేదా అని పరీక్షించడానికి నేను ఈ మాట అన్నాను. నువ్వు విజయం సాధించావు, నువ్వు రాయడానికి అర్హుడవు. ఇక్కడి నుంచి బయలుదేరు. గోవింద భగవత్పాదుల వారేమో శివుడి దాకా తీసుకెళ్లారు. శివుడు ఇక్కడి నుంచి వెళ్ళన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? బదరీ క్షేత్రానికి వెళ్ళు. ఎందుకు వెళ్ళమంటున్నానంటే యుగ యుగాల నుండి తపస్సును ఆచరిస్తున్న బ్రహ్మజ్ఞులు చాలామంది అక్కడ ఉన్నారయ్యా. మహాత్ములు, మహర్షులు వారందరూ ఉన్నారు. నేటికి ఉన్నారండి. మనం ముందే చెప్పుకున్నాం, మనకు కనబడంటే మనకు మన వంటి మోములే దర్శనమిచ్చును.
అక్కడ ఉన్నటువంటి మహాత్ములు సామాన్యులు కారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ వద్దకు వెళ్ళు, వాళ్ళతో నువ్వు చర్చ చేయి. ఎందుకంటే నువ్వు రాసినది సప్రమాణమని కావాలి. నువ్వు ఎలాగో సప్రమాణమే రాస్తావు, కానీ వాళ్ళందరితో చర్చ చేసి రాసి వాళ్ళాహా ఓహో అనాలి. అక్కడికి వెళ్ళు. ఎందుకంటే వ్యాస భగవానుడు నారాయణుడు బ్రహ్మసూత్రాలు అక్కడే రాశాడు. ఇంకొక రహస్యం ఉందండి. బదరీ క్షేత్రం దగ్గర నరనారాయణులు ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన అంశం. ఈ నరనారాయణులు నేటికి ఉంటారు. వాళ్ళు తపస్సు చేస్తూ, తపస్సుకి జ్ఞానానికి ఆశ్రయస్థానం నరనారాయణులు. అందుకే వాళ్ళను పట్టుకుని కలియుగంలో కలిప్రభావం చొరని చోటు ఏదయ్యా అంటే బదరి. అక్కడ ఆ నరనారాయణులను ఆధారం చేసుకుని మహర్షులందరూ ఉంటారు. అది గంగా యములు పుట్టిన చోటు. పరిసరాలన్నీ సూక్ష్మ భూమికలు, మన మామూలు కంటితో చూడలేని దివ్య భూమికలు అక్కడ ఉన్నాయి. అందుకే నారాయణ నమస్కృత్య నరం చేవ నరోత్తమం. నరనారాయణులు అక్కడ ఉన్నారు. వారి అధీనంలో అనేక మంది మహర్షులు ఉన్నారు. అనేక విద్యలు కాపాడబడుతున్నాయి అక్కడ. అది విద్యల చోటు. అందుకే మనకి ఏ విద్య కావాలన్నా వాళ్ళని ఒక్కసారి స్మరించుకోవాలి. గనకనే నారాయణన్ నమస్కృత్య శ్లోకం మనకి భారతంలో, పురాణాల్లో, భాగవతంలో అందుకు చెప్పారండి. ప్రతివారు అలవాటు చేసుకోండి. రోజు నారాయణన్ నమస్కృత్య నరం చేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భవిష్య పురాణంలో ఒక మాట చెప్తారు. కలియుగంలో అనాచార దురాచార మ్లేచ్ఛాక్రాంతములైపోయి తపస్సు చేసుకోవడానికి అనువైన చోట్లు పోతాయి. అప్పుడు నైమిషారణ్యాదుల్లో ఉన్నటువంటి మహర్షులు కూడా కల్మషమైన చోట్లు కనుక తపస్సు చేసుకోవడానికి కుదరక బదరికాశ్రమానికి వెళ్ళి నరనారాయణ సన్నిధిలో ఉంటారు అని చెప్పారు ఇక్కడ. కనుకనే ఎప్పుడు వాళ్ళని నమస్కరించుకుందాం. వెళ్ళినా వెళ్ళకపోయినా స్మరిస్తే చాలు. ఆ చోట మహానుభావుడు అక్కడ వ్యాస భగవానుడు మొత్తం బ్రహ్మసూత్రములు రచించాడు. అక్కడే హయగ్రీవ స్వామి వారు బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై వేద విద్యనిచ్చిన చోటు. ఆ చోట ఆ వేదము బ్రహ్మ వద్దకు ప్రవేశించి అక్కడ ఒక తీర్థరూపం ధరించింది. అదే సరస్వతీ తీర్థము బదరీ దగ్గర కనబడుతుంది. కొందరు వెళ్ళి ఉంటారు. అక్కడ వ్యాస గుహ అనుంది. అక్కడ వ్యాస భగవానుడు గణపతికి చెప్తూ ఉంటే గణపతి భారతం మొదలుకుని పురాణ విద్యలన్నీ రచించిన చోటది. అంతేకాదు బ్రహ్మసూత్రాలు, వేదములు అన్నీ అక్కడ వ్యాసం చేశాడు మహానుభావుడు. ఆ చోటుకు వెళ్ళి నువ్వు రచించు. అది చోటు యొక్క మహిమ, మహాత్ముల యొక్క మహిమ. నాయన నువ్వు బయలుదేరు, అక్కడ రచన చేయు అనగానే సనందనాథులతో కలిసి, అంటే సనందుడు శిష్యుడు కదా, ఇతర శిష్యులతో కలిసి ఆదిశంకర భగవత్పాలు వారు శివాజ్ఞతో బదరీ క్షేత్రానికి బయలుదేరారు. ఆ వెళుతున్న శంకర భగవత్పాలు వారి పాదపద్మాలకు నమస్కరించుకుని స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. అద్వితీయమనవజ్జమసంగం నిత్యబోధసుఖరూపమఖండం ఆమనంతి శతశో నిగమాంతాః తత్ర భేదకలనా తవ చిత్రం. చివరికి మళ్ళీ మొదలెట్టామనుకోవద్దు కానీ ఒక అందమైన పద్యం గుర్తుకొచ్చింది. విద్యారణ్యుల వారు రాశారు ఇది. ఇక్కడ నిలబడ్డ కళ్ళుకొండ పట్టుకున్న ఆయన చెప్పాడు ఇది. బ్రహ్మం ఎలా ఉంటుందో చెప్పారు కదా. ఇంతవరకు దేహం గురించి చెప్పాం. బ్రహ్మము అద్వితీయం, రెండవది లేదు, ఉన్నది ఒకటే. అనవధ్యం, సర్వారుణ అనవధ్యాంకి, ఏ దోషము లేనిది. అసంగం, అన్నిట్లో ఉంటుంది, దేనికి అంటదు. అది నిత్య బోధ సుఖరూపం. దాని స్వరూపం జ్ఞానము, ఆనందము. నిత్య బోధ సుఖ, సత్ చిత్ ఆనందం. అఖండం, దాని ముక్కల్లో, పరిమితుల్లో, దేహాది పరిమితుల్లో అని. ఆమనంతి శతశో నిగమాంతా, ఉపనిషత్తులు అలా చెప్తూనే ఉన్నాయే. అలాంటి ఆత్మతత్వంపై తత్ర భేద కలనా తవ చిత్రం, దానిలో భేదం చూపించడం ఆశ్చర్యం నాయన. అంత అందమైన పద్యం. అది వదిలేయకూడదని రేపు మళ్ళీ సందర్భం లేదు కనుక చివరిగా చెప్పుకున్న ఇది కూడా రికార్డ్ చేసి ఉంటారు. అవసరమే. సంతోషం. స్వస్తి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.